హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2025 గ్రూప్ డీకి సంబంధించిన ఫస్ట్ మాక్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 505 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 500కి 5కి ఈ రెండింటికి సంబంధించిన మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా ఏబి అనే 2 నెంబర్స్ ఇచ్చి వీటికి సంబంధించిన మీన్ ప్రపోర్షనల్ని అడిగితే ఆ మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది అంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఏబి అవుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందో చెప్పండి. ఏ అంటే ఎంత? 500 కదా. ఆ 500ని 5 ఇంటూ 100 రాసుకోవచ్చా? 5 ఇంటూ 100 రాసుకోవచ్చు. ఇంటూ బి అంటే 5 కదా, 5 అనమాట. సో మొత్తానికి రూట్ ఉంది. అయితే ఇక్కడ 2 5కి రూట్లోంచి ఒక 5 బయటకు వచ్చేస్తుంది. అలాగే రూట్లోంచి 100 బయటకు వస్తే ఏమవుతుంది? 10 అవుతుంది అనమాట. అలా ఇదేమవుతుందంటే ఓవరాల్గా మీన్ ప్రపోర్షన్ ఏమవుతుందంటే 50 అవుతుంది అనమాట. దట్ ఈస్ ఆప్షన్ 3. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ వాషింగ్ మిషన్ మార్క్డ్ అట్ ₹30,250 ఈజ్ సోల్డ్ అట్ 20% డిస్కౌంట్ ఇఫ్ ద షాప్ కీపర్ స్టిల్ మేక్స్ ఏ 10% ప్రాఫిట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాషింగ్ మిషన్ మార్క్డ్ అట్ ₹30,250 అనమాట. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఇది మార్కెట్ ప్రైస్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఈజ్ సోల్డ్ అట్ 20% డిస్కౌంట్ అంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద షాప్ కీపర్ స్టిల్ మేక్స్ ఏ 10% ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది మిషన్ అంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? మనల్ని కాస్ట్ ప్రైజ్ని కనుక్కోమంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే ఈ 4కి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఏంటి ఆ రిలేషన్ అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ మనకి ఏమవుతుందంటే లాస్ కూడా ఇస్తాడనమాట. లాస్ ఇస్తాడు. లాస్ ఇస్తే ఏం చేయాలంటే ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి ప్లస్ పే చేస్తాం. అదే ఒకవేళ లాస్ ఇస్తే మైనస్ లాస్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఇస్తే 100 ప్లస్ ప్రాఫిట్, ఒకవేళ లాస్ ఇస్తే 100 మైనస్ లాస్ తీసుకుంటాం అనమాట. అలా ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. ప్రాఫిట్ వస్తే ప్లస్ తీసుకోవాలి, లాస్ వస్తే మైనస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ వదిలేసాయి. బై మార్కెట్ ప్రైస్ అంతా 30,250 30,250 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 20. అంటే డి వాల్యూ ఎంత తీసుకోవాలి? 20 తీసుకోవాలి. మళ్ళీ పర్సంటేజ్ చేస్తా అంటే కుదరదు. ఓకేనా? సో 100 మైనస్ 20 అంటే ఎంత అవుతుంది? 80 అవుతుంది. డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10 అనమాట. సో ఇదేమవుతుంది? 110 అవుతుందా? 110 అనమాట. ఓకేనా? సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్. 11 ఇక్కడ 1 టైం పోతుంది. 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే చూడండి, 11 ఇక్కడ 30లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్సా? 11 2 22, 8 మిగులుతుంది. 82 అవుతుంది. 82 అంటే 11 అనేది 7 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ 82లో 77 పోతే 11 7s 77 పోతే ఇంకెంత మిగులుతుంది? 5 మిగులుతుందా? 5 అను ఇక్కడ 5, 5 అను ఇక్కడ 5, 55 అంటే 11 అనేది 5 టైమ్స్ పోతుంది. పక్కన 0 కదా, 0 అనమాట. ఓకేనా? మరి ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 8 ఇంటూ 2750 2750. సో ఇక్కడ డైరెక్ట్గా ఏమవుతుందంటే చూడండి, 8 ఇంటూ 0 0, 8 5s 40 అంటే 4 క్యారీ, 8 7s ఎంత? 56, అదొక 4, 60 అవుతుందా? 60 అంటే 6 క్యారీ. అలాగే 8 2s 16, అదొక 6 ఎంత అవుతుంది? 22 అవుతుందా? 22 అవుతుంది అనమాట. అలా డైరెక్ట్గా మనకి కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 22,000 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. ఓకేనా? ఇక్కడ ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మనకి కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్. ఒకవేళ లాస్ కూడా ఇస్తే, లాస్ ఇచ్చాడు అనుకోండి, లాస్ కూడా కాదు, లాస్ ఇస్తే, ప్రాఫిట్ బదులు లాస్ ఇస్తే అప్పుడు మైనస్ లాస్ పర్సంటేజ్ తీసుకోవాలన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ వాజ్ ₹900. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ ఆఫ్టర్ గెట్టింగ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ వాజ్ ₹900. సో ఇక్కడ వాచ్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ₹900. ఎంత? ₹900 అనమాట. అలాగే ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోమంటున్నాడు. ఇది వచ్చేసరికి మనకి ఇది మార్కెట్ ప్రైస్, మనల్ని కనుక్కోమందేమో సెల్లింగ్ ప్రైస్. అది కూడా ఎప్పుడంటే ఆఫ్టర్ గెట్టింగ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20%. సో ఇక్కడ ఇది మార్కెట్ ప్రైస్ కదా. సో ఈ మార్కెట్ ప్రైస్ మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అనేసి కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 10% డిస్కౌంట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 90% అవుతుంది. డిస్కౌంట్ పోయిద్ది కదా, 10% పోయిద్ది. టోటల్గా 100%లో 10% డిస్కౌంట్ పోయిద్ది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 90% అవుతుంది. 90% అంటే 9/10 అవుతుంది అనమాట. 90% అంటే 90/100 కదా. సో 9/10 అవుతుంది. అర్థమైంది కదా. అదేవిధంగా ఇక్కడ డిస్కౌంట్ 20% అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 80% అవుతుంది. 80% అంటే మనందరూ తెలుసు 4/5 అవుతుంది అనమాట. 4/5 అవుతుంది. అర్థమైందా. ఇదంతా మాకు వద్దనుకుంటే సింపుల్గా మనం డైలీ చేస్తాం కదా. ఎలాగా డిస్కౌంట్ అంటే 10% కదా ఇక్కడ. సో అది ఫ్రాక్షన్లో ఏమవుతుందో చూడు 1/10 అయిద్దా. 1/10 వచ్చింది డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. అంటే వాల్యూ అనేది 10 ఉండాల్సింది, 1 తగ్గింది 9 అయింది. 10 ఉండాల్సింది 1 తగ్గింది 9 అయింది. అలా అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి అయినా పెట్టేసేయచ్చు అనమాట. 10% డిస్కౌంట్ పోతే 90% సెల్లింగ్ ప్రైస్ అయ్యింది. అలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా అంతే. 20% అంటే 1/5 అవుతుంది. డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. అంటే 5 ఉండాల్సింది 1 తగ్గిద్ది, 4 అయింది. అలా ఈ 2 డిస్కౌంట్లు వస్తాయి అనమాట. ఆ 2 డిస్కౌంట్లు పోయిన తర్వాత ఇక్కడ ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. సో ఆ సెల్లింగ్ ప్రైస్ని మనల్ని కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 0 గెట్ క్యాన్సిల్డ్. 5 1 టైమ్, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ 5 ఇక్కడ 2 టైమ్స్ అనమాట. 4 2s ఎంత 4 2s 8 ఇంటూ 9 9s ఎంత 9 9s ఎంత 81 అనమాట. మరి ఇక్కడ ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ 8 1s 8 8 8s 64 అనమాట. అలా మనకి ఇక్కడ ఎంత అవుతుంది 648 అవుతుంది. 648 అంటే ఇదిగోండి ఆప్షన్ 1 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ హూజ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 52 సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ హూజ్ డయామీటర్ ఇచ్చాడు అనమాట. మనల్ని కనుక్కోమంది ఏంటి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది చేయమని మనకేమి ఇచ్చాడు డయామీటర్ ఇచ్చాడు అనమాట. డయామీటర్ ఎంత అంటున్నాడు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 52 సెంటీమీటర్స్ అనమాట. సో డయామీటర్ ఇచ్చేసి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏమవుతుందంటే 4πr² అవుతుంది. 4πr². వేర్ ఆర్ అంటే ఏంటి రేడియస్ అనమాట. రేడియస్. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి డయామీటర్, అవునా కదా. మరి ఇక్కడ నుంచి రేడియస్ ఏమవుతుంది డయామీటర్లో సగం అవుతుంది. అంటే ఇది 2r కదా. డయామీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఎంత 52. అప్పుడు రేడియస్ ఈక్వల్ టు ఏమవుతుంది రేడియస్ ఈక్వల్ టు 52/2 అవుతుంది అనమాట. క్యాన్సిల్ చేయకండి, వదిలేసేయండి. 52/2 సెంటీమీటర్స్ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 4 ఇక్కడ పై అలాగే వదిలేసాడు చూడండి. 4 ఇంటూ r² అంటే ఏమవుతుంది 52/2. ఇది r. మనకు కావాల్సింది r² అంటే ఇంకొక 52/2 తీసుకోవాలన్నమాట. ఇది r² ఇంటూ పై ఉంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 4 అని ఇక్కడ పైన 4 అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే పైన 52² అవుతుందా 52² అవుతుంది అనమాట. 52². సో సింపుల్గా ఏమవుతుందంటే చూడండి 2² అంతా 4 కానీ స్క్వేర్ అంటే 2 కదా. 2 అంటే ఇక్కడ మనం 2 డిజిట్స్ తీసుకోవాలన్నమాట. 2 డిజిట్స్ మనం ఇక్కడ తీసుకోవాలి. సో 4 ఎలా తీసుకోవచ్చు 2 డిజిట్స్లో తీసుకోవాలంటే 04గా తీసుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ 5² అంటే 25 అవుతుందా 5² అంటే 25 అవుతుంది అనమాట. ఇది స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఓకేనా. ఇక్కడ బ్లాంక్ తీసేసుకో. 5 ఇంటూ 2 ఇంటూ 2 5 ఇంటూ 2 ఇంటూ 2 5 2s 10 10 2s 20 అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ 20 తీసుకోవాలన్నమాట. సో మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది 4 0
2704 వాల్యూ ఎంత అవుతుంది 2704 పై ఉందన్నమాట, పై ఉంది. సో 2704 పై అంటే ఇదిగోండి ఆప్షన్ 1 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఫర్ 7/2/3 years at the rate of 9.6% per annum is rupees 6,624. What will be the amount payable on the same sum at the rate of 2.8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 9/2/3 years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 7/2/3 years at the rate of 9.6% per annum ఈజ్ రూపీస్ 6,624 అంటున్నాడు. అంటే ఇక్కడ సర్టెన్ సమ్ అంటే మీనింగ్ ఏంటి, కొంత ప్రిన్సిపల్ అనమాట. ఆ ప్రిన్సిపల్ మీద ఇన్ని సంవత్సరాలకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే 6,624 రూపాయలు అనమాట. అర్థమైందా? ఈ ప్రిన్సిపల్ మీద ఇన్ని సంవత్సరాలకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే 6,624 అనమాట. అలా టోటల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6,624 రూపాయలు అనమాట. ఓకేనా. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే మనం కూడా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని కనుక్కోవచ్చు అనమాట. ఎలాగంటే చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 9.6% పర్ యానం, అంటే 1 ఇయర్కి 9.6% వచ్చింది. 1 ఇయర్కి ఎంత వచ్చింది 9.6% వచ్చింది. మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది కదా, మరి 1 ఇయర్కి 9.6% వస్తే అప్పుడు 7/2/3 years కదా, టోటల్గా 7/2/3 years అనమాట. ఇన్ని సంవత్సరాల్లో ఎంత రావాలంటే సింపుల్గా ఇంటూ 7/2/3 చేయాలన్నమాట. ఇంటూ 7/2/3 చేస్తే అన్ని సంవత్సరాల్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందో తెలిసిపోయింది అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3,21 + 2 23/3 అవుతుందా, 23/3 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి 23/3 చేయాలన్నమాట. సో అలా ఇన్ని సంవత్సరాలలో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. ఓకేనా. మరి ఇది సింపుల్ ఇంట్రెస్టే, ఇది మనీ రూపంలో సింపుల్ ఇంట్రెస్టే, రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి సర్టెన్ సమ్ అన్నాడు కానీ ప్రిన్సిపల్ ఎంతో చెప్పలేదు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకొని ఈ ప్రిన్సిపల్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇదనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చూడండి, వాట్ విల్ బి ద అమౌంట్ పేయబుల్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2.8% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 9/2/3 years అనమాట. అంటే ఇక్కడ అదే ప్రిన్సిపల్ మీద ఇన్ని సంవత్సరాల్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు అమౌంట్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా. అదే ప్రిన్సిపల్ మీద ఇన్ని సంవత్సరాల్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది అమౌంట్ అనమాట. మరి ఇక్కడ అమౌంట్ అంటే మనందరూ తెలుసు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. ఇది మనం కనుక్కోవాలి. ఇది ఎలా వస్తుందంటే సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్, 3 1 టైము, 3 ఇక్కడ 3.2 times పోతుందా, 3.2 times అనమాట. మరి ఇక్కడ చూస్తే 8 పోతుంది చూడండి, 8 ఇక్కడ 0.4 times పోతుందా. అలాగే ఇక్కడ 8 అనేది 66లో 8 times పోతుంది, 8 8 64, 2 మిగులుతుంది 22 అవుతుంది, 8 2 16, ఇంకా 6 మిగులుతుంది 64 అవుతుంది, 8 8 64 అనమాట. అవునా. అలాగే ఇక్కడ 4 పోతుంది చూడండి, 4 ఇక్కడ 0.1 time పోతుందా. అలాగే ఇక్కడ 4 వచ్చేసి 4 అనేది 8లో 2 times పోతుంది, 2లో పోతే 0 పెట్టేసి 28 అవుతుంది, అంటే 7 times పోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏం పోతుంది 23 పోతుంది అనమాట. ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 9 times అనమాట. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 100 × 9 900 అవుతుందా, 900 డివైడెడ్ బై 0.1 ఉంది ఇక్కడ. ఓకేనా. సో 0.1 అంటే 1/10 తీసుకోవచ్చు కదా, 1/10 అనమాట. సో పైకి తీసుకెళ్తే ఏమవుతుంది 9,000 అవుతుంది, 9,000. అలా మనకి సమ్ లేదా ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే 9,000 అవుతుంది. అవునా. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ అమౌంట్ కనుక్కోవాలి. సో అమౌంట్ ఏమవుతుందండి చూడండి, ప్రిన్సిపల్ అంటే 9,000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రెండో కేసులో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనందరికీ తెలుసు ఏంటి, PTR/100 అని తెలుసు కదా. సో PTR/100 అనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ సేమే కదా, సేమ్ సమ్ అంటున్నాడు కాబట్టి 9,000 ప్రిన్సిపల్ అవుతుంది. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ రెండో కేసులో మారిపోతుంది. అమౌంట్ అడిగినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 2.8% పర్ యానం కదా. సో 2.8 అంటే 28/10 తీసుకోవచ్చు కదా, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 28/10 అనమాట. ఓకేనా. ఇంటూ టైం పీరియడ్ ఉంది కదా, టైం పీరియడ్ ఎంత 9/2/3 years. మరి ఇక్కడ 9/2/3 అంటే ఏమవుతుంది 3 9s 27 + 3 27 + 2 అంటే 29/3 years అవుతుందా.
29/3 ఇయర్స్ అవుతుంది అనమాట. టైం పీరియడ్ ఎంత అవుతుంది 29/3 అనమాట. ఓకేనా, బై 100 ఉంది, బై 100 అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఈ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. మరి ఇక్కడ చూస్తే 000 పైన 000 క్యాన్సిల్, 3 1 టైము, 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. ఈ మొత్తం మల్టిప్లికేషన్ కదా, ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనకి ఏదో వాల్యూ వచ్చింది, కానీ అదంతా చేయకూడదు. సింపుల్గా ఇక్కడ చూస్తే మనకి అన్ని చోట్ల లాస్ట్ డిజిట్ డిఫరెంట్ ఉంది కదా, సో ఆ లాస్ట్ డిజిట్నే వెరిఫై చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్నీ మల్టిప్లై అవుతున్నాయి కదా, మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 3, ఇక్కడ లాస్ట్ డిజిట్ 8, 3 8s ఎంత, 3 8s ఎంత అంటే 24 అనమాట. మరి ఇక్కడ 4 వెళ్ళి లాస్ట్లో ఉన్న 4 వెళ్ళి మళ్ళీ 29తో మల్టిప్లై అవుతుందా అంటే లాస్ట్లో ఉన్న 9తో మల్టిప్లై అవుతుంది. 4 9s ఎంత 36, అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత అంటే 6 అనమాట. అలాగే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 0 అనమాట. మరి 0 + 6 అంటే ఖచ్చితంగా ఈ రెండు యాడ్ అయితే మనకి లాస్ట్ డిజిట్ ఎంత రావాలంటే 6 రావాలి. లాస్ట్ డిజిట్ ఎంత రావాలి 6 రావాలి. మరి లాస్ట్ డిజిట్ 6 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2 అనమాట. అలా మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత అంటే 11,436 రూపాయలు అనమాట. ఓకేనా, అది చూడండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ మ్యాన్ రైడింగ్ ఆన్ ఏ బైసికల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 34 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 6 minutes, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఏ మ్యాన్ రైడింగ్ ఆన్ ఏ బైసికల్ అన్నాడు. సో ఇక్కడ ఒకడు సైకిల్ దొక్కుతున్నాడు అనమాట. సో వీడు ఒక పర్సన్ అనుకుంటే వీడు ఏం చేస్తున్నాడంటే సైకిల్ దొక్కుతున్నాడు అనమాట. ఓకేనా, వీడు సైకిల్ దొక్కుతున్నాడు. అది కూడా ఎలాగా, ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 34 km/h. సో వీడు సైకిల్ వేసుకుని ఇలా వెళ్తున్నాడు అనమాట. ఎంత స్పీడ్తో అంటే 34 km/h, 34 km/h స్పీడ్తో అయితే వీడు ఇలా ట్రావెల్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 6 minutes. సో వీడు ఇలా వెళ్తున్నాడు కదా, వెళ్ళి ఇలా ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ని ఎన్ని మినిట్స్లో క్రాస్ చేస్తున్నాడు అంటే క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 6 minutes అనమాట. సో టైం ఎంత అంటే టైమ్ 6 minutes అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏముందంటే చూడండి, స్పీడ్ ఉంది, టైం ఉంది, అవునా కదా, స్పీడ్ ఉంది, టైం ఉంది, ఇంకా డిస్టెన్స్ వస్తే సరిపోతుంది, అవునా కదా, డిస్టెన్స్ వస్తే సరిపోతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పర్సన్ ఏం చేయాలి, ఈ బ్రిడ్జిని క్రాస్ చేయాలి, లెంత్ ఉన్న బ్రిడ్జిని క్రాస్ చేయాలి. మరి ఇక్కడ పర్సన్ అనేవాడు లెంత్ ఉన్నదాన్ని క్రాస్ చేయాలంటే వీడు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమవుతుందంటే దాని లెంత్ ఏదైతే ఉంటుందో అంత డిస్టెన్స్ని వీడు ట్రావెల్ చేయాలి. ఈ లెంత్ ఉన్న బ్రిడ్జిని క్రాస్ చేయాలంటే వీడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఈ లెంత్ ఎంతో అంత డిస్టెన్స్ని వీడు ట్రావెల్ చేయాలి. అలా దీని యొక్క లెంత్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది డౌట్ వచ్చింది, మరి వీడికి లెంత్ ఉండదా అంటే ఉండదు, అది నెగ్లిజిబుల్ అనమాట. ఓకేనా, అంటే కొద్దిగా గొప్ప ఉండేది కానీ అది నెగ్లిజిబుల్. వీటికి హైట్ ఉంటుంది, లెంత్ అనేది ఉన్నా కానీ అది నెగ్లిజిబుల్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓకేనా, సో అలా ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే దీని లెంత్ ఎంతో అది అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా డిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదే మనకి లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అవుతుంది. మరి ఇక్కడ డిస్టెన్స్కి స్పీడ్కి టైంకి రిలేషన్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుందా, స్పీడ్ ఇంటూ టైం అవుతుంది అనమాట. అయితే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎలా ఉందంటే చూడండి, కిలోమీటర్స్లో ఉందన్నమాట. ఓకేనా, ఈ లెంత్ కదా, సో అది డిస్టెన్స్ కదా, ఎలా ఉందంటే అది కిలోమీటర్స్లో ఉందన్నమాట. ఓకేనా, ఇది కిలోమీటర్స్లో ఉంది, అర్థమైందా. సో చూడండి, ఇది మనకు తెలియదు కదా, ఇక్కడ ఇది ఎంత అంటే ఎల్ కిలోమీటర్స్. స్పీడ్ ఎంత చెప్పండి, యూనిట్స్ ముఖ్యం అనమాట. ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 34 km/h ఇంటూ టైం ఎంత అంటే 6 minutes. కానీ ఇక్కడ ఇది km/hలో ఉంది, ఇది కిలోమీటర్లో ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ మినిట్స్ను కూడా మనం అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి, బై 60 చేయాలి. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేయాలన్నమాట. అప్పుడు ఇది అవర్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది, అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, క్యాన్సిల్ ఏమవుతుందంటే కిలోమీటర్ అవర్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 టైము, 6 ఇక్కడ 10 టైమ్స్. అలా ఎల్ వాల్యూ ఏమవుతుంది 34/10 అంటే ఏమవుతుంది 3.4 అవుతుంది. అలా మనకి డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత అవుతుందంటే 3.4 ఏమవుతుంది కిలోమీటర్స్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ ట్రేడర్ క్లెయిమ్స్ టు సెల్ ఫ్లోర్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40% బట్ ఆల్సో డిజానెస్ట్లీ యూజెస్ ఎ వెయిట్ విచ్ ఈజ్ 22% లెస్ దాన్ వాట్ ఈజ్ మెన్షన్డ్ ఆన్ ఇట్. ఫైండ్ ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్నడ్ బై ద ట్రేడర్. రౌండ్ ఆఫ్ ది ఆన్సర్ టు ది నియరెస్ట్ హోల్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఏ ట్రేడర్ క్లెయిమ్స్ టు సెల్ ఫ్లోర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. అంటే వీడేమంటాడంటే ఈ ట్రేడర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏమంటాడంటే నేను పిండిని 40% ప్రాఫిట్కి అమ్ముతాను అనేసి చెప్తాడనమాట. ఓకేనా. ఫ్లోర్ అంటే పిండి అనుకోవచ్చు కదా, సో దాన్ని 40% ప్రాఫిట్కి అమ్ముతాను అనేసి అంటాడనమాట. అలాగే ఇక్కడ వీడేం చేస్తున్నాడు, బట్ ఆల్సో డిజానెస్ట్లీ యూజెస్ ఏ వెయిట్ విచ్ ఈజ్ 22% లెస్ దాన్ వాట్ ఈజ్ మెన్షన్డ్ ఆన్ ఇట్. అంటే ఇక్కడ వీడు అవినీతిగా వెయిట్ని యూజ్ చేస్తాడనమాట. ఎలా యూజ్ చేస్తాడంటే విచ్ ఈజ్ 22% లెస్ దాన్ వాట్ ఈజ్ మెన్షన్ ఆన్ ఇట్. అంటే దాని మీద యాక్చువల్గా ఎంత అయితే ఉందో దానికంటే 22% తక్కువగా మెజర్ చేసే వెయిట్ని వీడైతే వాడతాడనమాట. ఓకేనా. అంటే సింపుల్గా ఇప్పుడు 100 గ్రాములు ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు వీడు, 22 గ్రామ్స్ తగ్గించేస్తున్నాడు, 22% తగ్గించేస్తున్నాడు అనమాట. అలాంటి వెయిట్ని వీడు వాడతాడనమాట. ఓకేనా. సో అలా ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, అది ఓవరాల్గా టోటల్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. అది కూడా రౌండ్ ఆఫ్ ది ఆన్సర్ టు ది నియరెస్ట్ హోల్ నెంబర్ అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా. దీన్ని సింపుల్గా రేషియోస్లో చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా. చూడండి ఇక్కడేమంటున్నాడు, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇనీషియల్గా 40% ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 40%. మరి ఇక్కడ ఈ 40% అనేది ఫ్రాక్షన్లో ఏమవుతుందో చెప్పండి, 2/5 అవుతుందా, 2/5 అవుతుంది అనమాట. వచ్చింది ప్రాఫిట్ కదా, ప్లస్ అనమాట. అంటే వాల్యూ అనేది 5 ఉండాల్సింది, ఏమైంది 2 ఇంక్రీజ్ అయింది, ఎంత అయింది 7 అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మీనింగ్ ఏంటి, 22% లెస్ దాన్ వాట్ ఈజ్ మెన్షన్ ఆన్ ఇట్. 22% అంటే 22/100, 22/100 అనమాట. ఓకేనా. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 2 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుందా, 50 టైమ్స్ పోతుంది అనమాట. లెస్ అంటున్నాడు కదా, మైనస్ అనమాట. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే 50 ఉండాల్సింది 11 తగ్గిద్ది అంటే ఎంత అవుతుంది, 39 అవుతుంది అనేసి చేస్తూ ఉంటారు అనమాట. అలా ఎప్పుడూ చేయకూడదు, ఇది బ్లండర్ మిస్టేక్ అనమాట. ఫాల్స్ వెయిట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రివర్స్ రేషియో తీసుకోవాలి. అంటే 50 ఉండాల్సింది ఇలా రివర్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 5 ఉండాల్సింది 7 అయింది అన్నాం కదా, అలా తీసుకోకుండా రివర్స్లో తీసుకోవాలి. 50 ఉండాల్సింది 11 తగ్గిద్ది అంటే ఎంత అవుతుంది, 39 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం రేషియోని అయితే తీసుకోవాలి. అర్థమైందా. సో ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. చూడండి 5 1 టైము, 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, ఇక్కడ ఇది 39 అవుతుందా, ఈస్టు 7 × 10 అంటే 70 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ అనేది 39 ఉండాల్సింది 70 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. అర్థమైంది కదా లాజిక్. చూడండి ఇక్కడ 39 ఉండాల్సింది 70 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 31 ఇంక్రీజ్ అయిందా, అంటే 31 ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకేనా. 31 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద అంటే 39 మీద 31 ప్రాఫిట్ వచ్చింది, 39 మీద 31 ప్రాఫిట్ వచ్చింది. సో 39 మీద కాబట్టి బై 39% కదా అడుగుతుంది, ఇంటూ 100 చేయాలి. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందండి, చూడండి డైరెక్ట్గా సింపుల్గా చేసేద్దామా. 3100 డివైడెడ్ బై 39. ఓకేనా. సపోజ్ ఇది కాసేపు నేను అప్రాక్సిమేట్గా 40 అనుకుంటే ఇక్కడ 31లో 40 పోదు, అవునా కదా, 31లో 40 పోదు. అప్పుడు ఏం తీసుకోవాలి, 310 తీసుకోవాలా, 310. మరి ఇక్కడ 310లో 40 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఎన్ని టైమ్స్ అంటే అప్రాక్సిమేట్గా 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 7 4 28 కదా, అంటే 280కి వెళ్తుంది కదా, 280కి వెళ్తుంది అనమాట సుమారుగా. ఓకేనా. అలా 39 × 7 కదా, 39 × 7 చేయండి, చేస్తే ఏమవుతుంది, 7 9 ఎంత 63, 3 6 క్యారీ, 7 3 21 అది ఒక 6 అనమాట. అంటే 27 అవుతుందా, 27 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 310లోంచి 73 పోతే ఇంకెంత మిగులుతుంది అంటే మనకి 37 మిగులుతుందా, 37 మిగులుతుంది అనమాట. ఇదేమవుతుంది, 370 అవుతుందా, 0 దిగితే 370 అనమాట. మరి ఇక్కడ ఇది 370 కదా, ఇది వచ్చేసరికి 40, అవునా కదా. సో 370లో 40 అనేది అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ పోతుంది. 9 4 360 కదా, సో అలా సింపుల్గా 9 టైమ్స్ పోతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, 79 పాయింట్ సంథింగ్ రావాలి. రౌండ్ ఆఫ్ అంటున్నాడు కదా, రౌండ్ ఆఫ్ కాబట్టి 79% వేస్తే సరిపోతుంది. అలా రౌండ్ ఆఫ్ ఎంత అంటే 79%. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే అన్ ఎయిర్ కండిషనర్ ఈజ్ మార్క్డ్ అట్ ₹55,000 డ్యూరింగ్ ఎ ఫెస్టివల్ సేల్ ఇట్ ఈజ్ సోల్డ్ అట్ 15% డిస్కౌంట్ ఇఫ్ జిఎస్టీ అట్ 12% ఈజ్ యాడెడ్ ఆన్ ద డిస్కౌంటెడ్ ప్రైస్ వాట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ టు బీ పెయిడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అన్ ఎయిర్ కండిషనర్ ఈజ్ మార్క్డ్ అట్ ₹55,000 అంటే ఇక్కడ ఏసీ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 55,000. ఏసీ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత 55,000 అనమాట. ఓకేనా 55,000. అలాగే ఇక్కడ ఏమన్నాడు డ్యూరింగ్ ఏ ఫెస్టివల్ సేల్ ఇట్ ఈజ్ సోల్డ్ అట్ 15% డిస్కౌంట్. ఇది మార్కెట్ ప్రైస్ కదా, సో దీని మీద 15% డిస్కౌంట్తో ఇది సేల్ అయిపోయింది అనమాట, కొనబడింది అనమాట. ఓకేనా, సో దీని మీద 15% డిస్కౌంట్ అంటే ఏమవుతుందంటే చూడండి 15% అంటే ఏమవుతుంది 15/100 నథింగ్ బట్ 3/20 అవుతుంది. 3/20 అవుతుంది, డిస్కౌంట్ కదా మైనస్ అనమాట. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 20 ఉండాల్సింది 3 తగ్గిద్ది 17 అయితే 17 అయితే అనమాట. అలా డిస్కౌంట్ పోను మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ పోను ఇదేమవుతుంది ఇది ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది లేదా సింపుల్గా డిస్కౌంటెడ్ ప్రైస్ అవుతుంది. ఏమవుతుంది డిస్కౌంటెడ్ ప్రైస్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడేమన్నాడు అంటే చూడండి ఇఫ్ జిఎస్టీ అట్ 12% ఈజ్ యాడెడ్ ఆన్ ది డిస్కౌంటెడ్ ప్రైస్. సో ఇదే కదా డిస్కౌంటెడ్ ప్రైస్, దీని మీద ఎక్స్ట్రాగా 12% జిఎస్టీ యాడ్ అయిందనమాట. దీని మీద ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ మీద 12% జిఎస్టీ కూడా యాడ్ అయిందనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి 12% అంటే ఏమవుతుంది 12/100 అవుతుందా 12/100 అవుతుంది అనమాట. ఇక్కడ ఏమైంది జిఎస్టీ యాడ్ అయిందనమాట, యాడ్ అయింది. ఓకేనా, యాడ్ అయింది కాబట్టి ప్లస్. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 100 ఉండాల్సింది 12 ఇంక్రీజ్ అవుతుంది అంటే 1112 అవుతుంది అనమాట. అర్థమైందా? ఇదేంటంటే మార్కెట్ ప్రైస్, దాని మీద డిస్కౌంట్ ఎంత వచ్చింది 15% డిస్కౌంట్ వచ్చింది. అంటే 3/20 అనుకుంటాం కదా, 15% అంటే వచ్చింది డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట. సో వాల్యూ అనేది 20 ఉండాల్సింది 3 తగ్గిద్ది 17 అయింది. అలా డిస్కౌంట్ పోను ఇదేమవుతుంది ఇది యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. దాన్నే మనం డిస్కౌంటెడ్ ప్రైస్ అని కూడా అనుకోవచ్చు అనమాట. డిస్కౌంట్ వచ్చిన తర్వాత ప్రైస్ అనుకోవచ్చు అనమాట. సో ఇది డిస్కౌంట్ వచ్చిన ప్రైస్ అనమాట ఈ బ్రాకెట్లో ఉన్నది. అయితే అది డిస్కౌంట్ ప్రైస్ కదా, సో దాని మీద మళ్ళీ 12% జిఎస్టీ యాడ్ అయింది అనమాట. సో 12% అంటే 12/100 యాడ్ అయింది కాబట్టి ప్లస్ అనమాట. అలా 100 ఉండాల్సింది 112 అయింది. అర్థమైందా? సో అలా ఇక్కడ ఏమడుతున్నాడు వాట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ టు బీ పెయిడ్. సో ఫైనల్గా ఇలా డిస్కౌంట్ వచ్చి దాని మీద మళ్ళీ డిస్కౌంట్ కాదు మళ్ళీ జిఎస్టీ పడితే ఓవరాల్గా ఎంత పే చేయాలి అంటున్నాడు. ఓవరాల్గా ఎంత పే చేయాలంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అంత పే చేయాలి. ఓకేనా, సో అది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 000 పైన 000 క్యాన్సిల్ అవుతుంది. 2 1 టైమ్ 2 ఇక్కడ 11లో 5 టైమ్స్ పోతుంది. 1 ఉంటుంది 12 అవుతుంది అంటే 6 టైమ్స్ పోతుంది. అలా 56 టైమ్స్ అయితే పోతుంది అనమాట. సో ఫైనల్గా వాల్యూ ఏమవుతుంది 55 × 17 × 56 అవుతుంది అనమాట. 55 × 17 × 56 అవుతుంది. సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే 55కి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 5 + 5 అంటే 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అయిపోతుంది అనమాట. ఇంటూ ఉంది ఇంటూ పెట్టేసాయి. 1 + 7 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇంటూ ఉంది ఇంటూ పెట్టేసాయి. 6 + 5 అంటే 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2 అవుతుందా 1 + 1 2 అవుతుంది అనమాట. మళ్ళీ మల్టిప్లై చేయండి. మళ్ళీ మల్టిప్లై చేస్తే డిజిటల్ సమ్ ఎంత అవుతుంది డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 8 2 16 16 అంటే 1 + 6 7 అవుతుంది అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి 7 రావాలి. అది ఎక్కడొస్తే అది మనకి ఆప్షన్ అయిపోతుంది. ఓకేనా, మరి ఇక్కడ చూడండి 5 3 1 ఎంత అవుతుంది 9 అవుతుంది కదా. సో పక్కన పడేసి 3 + 0 7 అయిద్దా 7 అవుతుంది కదా, అంటే ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 5 4 అలాగే 9 అవుతుంది కదా 6 3 9 అవుతుంది. అంటే ఓవరాల్గా అన్ని క్యాన్సిల్ అయిపోయి 0 or 9 అవుతుంది డిజిటల్ సమ్ అనేది. మనకు కావాల్సింది 7 అంటే దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. అవునా కదా. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుంది 6 3 9 పక్కన పడేసి 5 + 2 7 5 + 2 7 అంటే దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 5 2 2 అంటే ఎంత అవుతుంది 9 అవుతుంది. పక్కన పడేసి మనకి 3 మిగులుతుందా. మనకు కావాల్సిన డిజిటల్ సమ్ ఏమో 7, ఇక్కడ వచ్చిందేమో 3 అంటే దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఆన్సర్. అవునా కదా, ఇది కూడా మన ఆన్సర్ కాదు. కాబట్టి మిగిలిపోయింది ఏంటి సెట్ అయింది ఏంటి ఆప్షన్ 3 అనమాట. అలా సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ మార్క్డ్ ఇట్ అట్ ₹1,233. హీ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 7% అండ్ స్టిల్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 37%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ మార్క్డ్ ఇట్ అట్ ₹1,233 అనమాట. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ని కొంటాడు, కొని ఏం చేస్తాడు, మార్క్డ్ ఇట్ అట్ ₹1,233. అంటే ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ని ఎంత పెడతాడంటే, ఎంతగా మార్క్ చేస్తాడంటే ₹1,233గా మార్క్ చేస్తాడు. కాబట్టి అదేమవుతుంది, ఇట్ ఈజ్ మార్కెట్ ప్రైస్. సో ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 7%. సో 7% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 37%. ప్రాఫిట్ కూడా వస్తుందన్నమాట 37%. సో మనల్ని అడుగుతుంది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ని అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మరి మనకి మార్కెట్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. సో ఈ నాలుగిటికి ఒక రిలేషన్ కూడా ఉంది కదా. ఆ రిలేషన్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఒకవేళ లాస్ ఇస్తే మైనస్ లాస్ పర్సంటేజ్ చేస్తామన్నమాట, అంతమించి డిఫరెన్స్ ఏముండదు. ఓకేనా. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాలి బై మార్కెట్ ప్రైస్ అంటే 1233 ఇచ్చాడా, 1233 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంతా 7% కదా, కాబట్టి 7 తీసుకోవాలి. 100 మైనస్ 7 అంటే 93 అవుతుందా, 93 డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా 37 అనమాట. సో 100 ప్లస్ 37 అంటే 137 అయితే 137 అనమాట. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ వెరిఫై చేసేది కూడా ఏమవుతుందంటే లాస్ట్ డిజిటే అవుతుంది. ఓకేనా. సో చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా, కాస్ట్ ప్రైస్ ఇంటూ 137 ఈజ్ ఈక్వల్ టు 1233 ఇంటూ 93 అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ ఎలా వెరిఫై చేస్తారంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ లాస్ట్ డిజిట్ 3, ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 అంటే 3 ఇంటూ 3 అంటే ఫైనల్గా ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత వచ్చింది, 9 వచ్చింది అనమాట. ఓకేనా. ఇక్కడ కూడా 9 అనేది లాస్ట్ డిజిట్ రావాలి. సో ఇప్పుడు నేను సపోజ్ ఈ కాస్ట్ ప్రైస్ బదులు 785 పెడితే లాస్ట్ డిజిట్ ఏమొచ్చిందో చూడు. 9 వస్తే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, రాకపోతే ఎలిమినేట్ అయిపోతుంది. సో 5 లాస్ట్ డిజిట్, ఇక్కడ 7 లాస్ట్ డిజిట్, ఇంటూ ఉంది కదా, 7 ఎంత 35 అంటే లాస్ట్లో 9 రావట్లేదు, 5 వస్తుంది. కాబట్టి 785 సెట్ అవ్వదు కదా. సో 785 అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి కాస్ట్ ప్రైస్ కాలేదు. అదేవిధంగా నెక్స్ట్ 837 అనమాట, ఇంటూ 137, ఇక్కడ 7 ఉంది, ఇంటూ ఇక్కడ 7 ఉంది, 7 7s 49 అంటే లాస్ట్ డిజిట్ 9 వస్తుంది. సో 9 సరిపోయింది అనమాట. అంటే 837కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 542 పెడితే ఇక్కడ 2, ఇక్కడ 7, 2 7s అంతా 14 అంటే లాస్ట్ డిజిట్ 4 అంటే ఇది కూడా మనకి ఆన్సర్ అవుతుంది కదా. సో ఇది కూడా మనకి 542 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 624 తీసుకుంటే 624, 4 ఇక్కడ 7, 4 ఏళ్ళు ఎంత 28, మనకు కావాల్సింది 9 అంటే ఇది కూడా మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలా మనకి 4th ఆప్షన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఈ సెకండ్ ఆప్షనే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే ఖచ్చితంగా 837 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 837 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే పైప్ P కెన్ ఫిల్ 2/3 పార్ట్ ఆఫ్ ఏ ట్యాంక్ ఇన్ 20 hours అండ్ పైప్ Q కెన్ ఫిల్ 5/9 పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 25 hours. బోత్ P and Q are kept open for 3 hours. Then both were closed. Pipe R alone was then opened and it emptied the water in the tank in 4 hours. Pipes P, Q and R together can fill the empty tank in how many hours అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి,
పైప్ పి కెన్ ఫిల్ 2/3 పార్ట్ ఆఫ్ ఏ ట్యాంక్ ఇన్ 20 hours అంటున్నాడు. అంటే ఇక్కడ పైప్ పి అనేది ఒక ట్యాంక్లో 2/3 పార్ట్ని 20 అవర్స్లో ఫిల్ చేయగలదు. 2/3 పార్ట్ని 20 అవర్స్లో ఫిల్ చేయగలదు కాబట్టి దీనికి ప్లస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ 2/3 పార్ట్ని 20 అవర్స్లో ఫిల్ చేస్తే టోటల్ ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? అంటే చూడండి సింపుల్గా చూడండి, ఇక్కడ 2/3 అంటే ఇదేనా కదా, ఇది అనమాట. సో ఇక్కడ 2/3 పార్ట్ని 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అప్పుడు టోటల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? అది కావాలంటే ఏం చేయాలంటే సింపుల్గా 2 1 టైము, 2 ఇక్కడ 10 టైమ్స్, బైలో ఉన్న 3 అటు వెళ్ళిపోయి ఇంటూ 3 అవుతుంది. 3 × 10 అంటే 30 అవర్స్ అనమాట. అలా సింపుల్గా పైప్ పి అనేది టోటల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది అంటే 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలన్నమాట. అదే ఒకవేళ ఎంటీ చేస్తే మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడేమంటాడు అంటే చూడండి, అండ్ పైప్ క్యూ కెన్ ఫిల్ 5/9 పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 25 hours. అంటే ఇక్కడ పైప్ క్యూ ఏం చేస్తుంది? ట్యాంక్లో 5/9 పార్ట్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 25 అవర్స్లో ఫిల్ చేస్తుంది. మరి ఇక్కడ 5/9 పార్ట్ అంటే ఏమవుతుంది? 5/9 అంటే ఇదేనా కదా, ఇదనమాట. దీన్ని ఎన్ని అవర్స్లో? 25 అవర్స్లో. అప్పుడు టోటల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? అంటే చూడండి, 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, బైలో ఉన్న 9 అటు వెళ్ళిపోయి 9 5 45 అవుతుంది అనమాట. అలా ఇక్కడ టోటల్ ట్యాంక్ని ఈ క్యూ అనే పైపు ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందంటే క్యూ అనే పైపు టోటల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందంటే 45 అవర్స్లో అయితే ఫిల్ చేస్తుంది అనమాట. క్యాన్సిల్ చేసుకొని అటు పంపించేయండి, అర్థమైందా? సో అది అయితే ఇక్కడేమంటాడు అంటే చూడండి, బోత్ పి అండ్ క్యూ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 3 hours. అంటే ఇక్కడ పి అనే పైప్ని క్యూ అనే పైప్ని ఈ రెండింటిని 3 hours పాటు ఓపెన్ చేసి వదిలేశారు అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ దెన్ బోత్ వర్ క్లోజ్డ్. సో ఇలా 3 గంటలు వదిలేసిన తర్వాత, ఓపెన్ చేసి వదిలేసిన తర్వాత ఈ మూడింటిని క్లోజ్ చేశారు అనమాట, ఆపేశారు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, పైప్ ఆర్ alone was then opened and it emptied the water in the tank in 4 hours. సో ఈ రెండింటిని క్లోజ్ చేసిన తర్వాత ఆర్ అనే పైప్ని ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేస్తే ఇదేం చేసింది? ఇట్ ఎంప్టీడ్ ద వాటర్ ఇన్ ద ట్యాంక్ ఇన్ 4 hours. సో ఇక్కడ ఇప్పుడు వరకు ఏదైతే ఈ 2 వాటర్ ఫిల్ చేసినాయో, ఎంతైతే వాటర్ క్వాంటిటీని ఫిల్ చేసినాయో ఆ ఫిల్ చేసిన వాటర్ని ఈ ఆర్ అనే పైపు ఎంప్టీ చేస్తుంది కదా, మైనస్ అనమాట. ఎన్ని అవర్స్లో ఎంప్టీ చేస్తుంది? ఎన్ని అవర్స్లో అంటే 4 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. అర్థమైందా? ఫస్ట్ ఈ 3 గంటల పాటు వర్క్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఆపేసిన తర్వాత ఆర్నే ఓపెన్ చేశారు. ఇదేం చేస్తుంది? ఈ 2 ఫిల్ చేసిన వాటర్ని బయటకు పంపించేస్తుంది, ఎంప్టీ చేస్తుంది. ఎన్ని అవర్స్లో అంటే 4 అవర్స్లో. అర్థమైంది కదా? సో అది ఇక్కడేమన్నాడు అంటే చూడండి, పైప్స్ పి క్యూ అండ్ ఆర్ టుగెదర్ కెన్ ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. అంటే ఈ ముగ్గురు కలిసి చేస్తే ఈ టోటల్ ట్యాంక్ని, ఈ ఎంప్టీ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేయగలుగుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టోటల్ కెపాసిటీ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 90 అనమాట. సో 90 లీటర్స్ అనేది మనకి టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి చెప్పండి? 90/30 అంటే 3 అవుతుంది, 90/45 అంటే 2 అవుతుంది అనమాట. అంటే పి అనే పైపు గంటకి, ఇక్కడ అవర్స్లో కదా ఇచ్చింది, గంటకి 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అర్థమైందా? అదేవిధంగా క్యూ అనే పైపు గంటకి 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అర్థమైందా? అదే అనమాట ఎఫిషియన్సీ అంటే. ఓకేనా, మరి ఇక్కడ చెప్పండి, ఈ పి అనే పైపు గంటకి 3 లీటర్స్ ఫిల్ చేసిద్ది, క్యూ అనే పైపు గంటకి 2 లీటర్స్ ఫిల్ చేసిద్ది. అలా వీళ్ళిద్దరూ కలిసి గంటలో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తారు? 5 లీటర్స్ ఫిల్ చేస్తారు. అప్పుడు 3 గంటల వర్క్ చేస్తే ఎన్ని లీటర్స్ ఫిల్ చేయాలి? 15 లీటర్స్ ఫిల్ చేయాలి. అవునా కదా, 15 లీటర్స్ ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ 15 లీటర్స్ ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేసింది ఎవరు ఎంప్టీ చేస్తున్నారు? ఆర్ ఎంప్టీ చేస్తున్నారు. అవునా కదా, మరి ఆర్ ఎన్ని అవర్స్లో ఎంప్టీ చేస్తున్నారు? 4 అవర్స్లో ఎంప్టీ చేస్తున్నారు. 4 అవర్స్లో 15 లీటర్స్ ఎంప్టీ చేస్తున్నారు. మరి ఇక్కడ 1 అవర్కి చేసే వర్క్ ఏమవుతుంది? ఆర్ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. మరి 1 అవర్లో ఎంత ఎంప్టీ చేయాలి? 1 అవర్లో ఎంత ఎంప్టీ చేయాలంటే 15/4 కదా. సో 15/4 లీటర్స్ అయితే ఎంప్టీ చేయాలి. సో 1 అవర్ వర్క్
వర్క్నే మనం ఏమంటాం, ఎఫిషియన్సీ అంటాం. అలా ఆర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 15/4 అనమాట. ఓకేనా, అది అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ముగ్గురు కలిసి చేస్తే PQR ఈ ముగ్గురు కలిసి చేస్తే టోటల్ వర్క్ని టోటల్ ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేయగలుగుతారు, అది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ టైం అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ వేయాలి. మరి ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి, 90 బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. మరి ఇక్కడ చూస్తే ఎవరు చేయాలి, PQR చేయాలి కదా. P యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3, Q యొక్క ఎఫిషియన్సీ 2, అలాగే ఇక్కడ ఆర్ యొక్క ఎఫిషియన్సీ 15/4 అనమాట, 15/4. అయితే ఇక్కడ సైన్లో ఏం తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ పీకి ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ తీసుకో, క్యూకి కూడా ప్లస్ ఏ, సో ఈ రెండింటికి ప్లస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆర్కి ఏముంది, మైనస్, ఇది ఎంటీ చేస్తుంది కదా అదనమాట, కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏమవుతుందో చూడండి, ఫైనల్గా ఏమవుతుంది, 90 బై ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 5 అవుతుందా, 5 అవుతుంది అనమాట. మరి 4 5 20 - 15 అంటే 5/4 అవుతుందా, 5/4 అవుతుంది అనమాట. సో 90/5/4 అవుతుంది. మరి అది ఫైనల్గా ఏమవుతుంది, 5 ఇక్కడ 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా, 5 2 టైమ్స్ పోతుంది, 4 2s 8, 8 9s 72 అనమాట. ఓకేనా, 72 అవర్స్ అయితే పడుతుంది అనమాట. అలా మనకి 72 అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ బుక్ ఈజ్ మార్క్డ్ అట్ ₹200 ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ ఆఫర్డ్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఏ బుక్ ఈజ్ మార్క్డ్ అట్ ₹200 అంటే ఈ బుక్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ₹200 అనమాట. ఓకేనా, ₹200 అనేది ఇది మార్కెట్ ప్రైస్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ ఆఫర్డ్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ అంటున్నాడు. సో ఇది మార్కెట్ ప్రైస్ కదా, ఇది మార్కెట్ ప్రైస్ కదా. సో ఈ మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ పోను సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ 15% అంటే మనందరూ తెలుసు ఏమవుతుంది, అది 3/20 అవుతుందా, 3/20 వచ్చింది డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. అంటే 20 ఉండాల్సింది, 3 తగ్గిద్ది, 17 అయ్యిద్ది. అలా మనకి ఈ డిస్కౌంట్ పోను ఇదంతా ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చింది ఇదంతా కూడా డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అవునా కదా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 10 టైమ్స్ ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్, 170 అనేది డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ షాప్ కీపర్ లిస్ట్స్ ది ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాన్ అట్ 25% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ and offers 18% discount on its list price. If he earns a profit of ₹96, then what is the list price in rupees of the fan అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే, ఏ షాప్ కీపర్ లిస్ట్స్ అంటే మీనింగ్ ఏంటి, లిస్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మార్క్స్ అనమాట. మార్క్స్ అంటే మార్కప్ చేయటం కదా, మార్క్స్ అప్ ది ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాన్ అట్ 25% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఒక షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు అంటే ఒక ఫ్యాన్ యొక్క ప్రైజ్ని ఎలా మార్క్ చేస్తున్నాడు అంటే 25% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువకి మార్క్ చేస్తున్నాడు. లిస్ట్ చేయడం అన్నా మార్క్ చేయడం అన్నా ఒకటే అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట. ఓకేనా, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. మరి ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది అంటే 1/4 అయిద్దా, 1/4 అయిద్ది. అబౌవ్ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. సో ఇక్కడ ఈ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఇది 4 parts అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 4+1 కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ కదా, అంటే 1 part ఎక్కువ. అలా మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే 5 parts అవుతుంది. సో దీని నుంచి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కొడితే ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఏమో 4 parts, మార్కెట్ ప్రైస్ ఏమో 5 parts అనమాట. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ఆఫర్స్ 18% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ లిస్ట్ ప్రైస్, అంటే 18% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు ఈ లిస్ట్ ప్రైస్ మీద, అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్ మీద. సో ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. అవునా కదా? మరి ఇక్కడ 18% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 18/100 అవుతుంది. అవునా? మరి ఇక్కడ చూస్తే 2 ఇక్కడ 9 times పోతుంది, 2 ఇక్కడ 50 times పోతుందా, 50 times అనమాట. వచ్చింది డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా డిస్కౌంట్ వచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట. మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చినప్పుడు రేషియో వస్తుంది. సో ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ అనేది 50 parts అవుతుంది,
అవుతుంది, 50 పార్ట్స్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 50 మైనస్ 9, 50 మైనస్ 9 అంటే ఎంత అవుతుంది 41 అవుతుందా, 41 అవుతుంది అనమాట. అర్థమైందా లేదా? అర్థమైందనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు, హీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹96. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 96 రూపీస్ వచ్చింది. మనల్ని ఏమడుతున్నాడు, దెన్ వాట్ ఈస్ ద లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. మనల్ని అడుగుతుంది లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు, అంటే మనకి మార్కెట్ ప్రైస్ కూడా కావాలి. కాబట్టి ఈ మూడింటికి రేషియో కడదామా? రేషియో కడితే ఏమవుతుంది అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ తర్వాత మార్కెట్ ప్రైస్ తర్వాత సెల్లింగ్ ప్రైస్. కాబట్టి డైరెక్ట్గా ఏమొస్తుంది, కంటిన్యూటీ ఉంది కాబట్టి కాస్ట్ ప్రైజు తర్వాత మార్కెట్ ప్రైస్ తర్వాత సెల్లింగ్ ప్రైస్, ఈ మూడింటికి డైరెక్ట్గా రేషియో వస్తుంది అనమాట. ఓకేనా? లేదు అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే చూడండి, డైరెక్ట్గా ఇక్కడ మార్కెట్ ప్రైస్ రెండింటిలో సేమ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. మరి ఇక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ చూస్తే 50 ఉంది. సింపుల్గా ఈ రేషియో మొత్తాన్ని 10 చేస్తే సరిపోయిద్దా? ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 5 × 10 50 ఎంత, ఇక్కడ కూడా 50 సరిపోతుంది కదా, సరిపోతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 4 × 10 చేయాలి కదా, 4 × 10 ఎంత అవుతుంది 40 అవుతుందా, 40 అవుతుంది. ఈస్ట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 5 × 10 50, లేదా ఇక్కడ కూడా 50 అనమాట. ఓకేనా? మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 50. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 41 అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ ఎంత 96 రూపీస్. మరి ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ అని కదా, డిఫరెన్స్ అనమాట. మరి ఆ డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. ఇక్కడ మనీ రూపంలో ఆ డిఫరెన్స్ అంటే ప్రాఫిట్ ఎంత 96 రూపీస్ అనమాట. ఎంత 96 రూపీస్ అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ ఏమో 1 పార్ట్, రూపీస్లో 96 రూపీస్. అక్కడ వరకు తేలింది. మనల్ని ఏమడుగుతున్నాడు, దెన్ వాట్ ఈస్ ద లిస్ట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. మరి మార్కెట్ ప్రైస్ అంటే 50 పార్ట్స్ అయినా కదా, ఈ 50 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే మనకి వాల్యూ ఏమవుతుందంటే చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 96 × 50 అంటే సింపుల్గా 100/2 రాసుకోవచ్చా, 100/2 రాసుకోవచ్చు అనమాట. 2 1 టైము, 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుందా, 8 టైమ్స్ పోతుంది అనమాట. సో 4800 అవుతుందా, 4800 అవుతుంది అనమాట. అలా ఇక్కడ మనకి ఈ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే 4800 అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 100% గివ్స్ 2680 ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందన్నమాట, అదేమైంది వెన్ ఇంక్రీజ్డ్ బై 100% అంటే 100% ఇంక్రీజ్ అయిందనమాట. ఒక నెంబర్ ఉంది, ఒరిజినల్ నెంబరు, అదేమైందంటే ఇప్పుడు 100% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమవుతుంది, గివ్స్ 2680 అంటే 100% ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ వాల్యూ ఏమవుతుంది 2680 అవుతుంది ఇంక్రీజ్ అయిన తర్వాత. అయితే మనల్ని ఏమడుతున్నాడు, ద నెంబర్ ఈజ్ అనేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఒరిజినల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది ఇంక్రీజ్డ్ బై 100%. సో 100% ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ 100% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 100/100 అవుతుంది. ఓకేనా? 100% అంటే ఏమవుతుంది 100/100 అవుతుంది. ఇంక్రీజ్ అయింది కదా, ప్లస్ అనమాట. మరి ఇక్కడ 100లో 100 అనేది 1 టైం అవుతుంది, 100లో 100 అనేది 1 టైం అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే 1/1 అవుతుందా, ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో ఉండేది ఏమవుతుందంటే ఇది ఒరిజినల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? డినామినేటర్లో ఉండేది ఏమవుతుందంటే ఒరిజినల్ నెంబర్ అవుతుంది. ఈ ఒరిజినల్ నెంబర్ కాస్త ఏమైంది 100% ఇంక్రీజ్ అయింది, అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఒరిజినల్ నెంబర్ అనేది 1 పార్ట్ ఉంటే అది 100% ఇంక్రీజ్ అయింది, అంటే 1 పార్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అలా టోటల్గా ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది ఇంక్రీజ్ అయిన తర్వాత 1 + 1 2 పార్ట్స్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత నెంబర్ ఏమవుతుంది 1 + 1 2 పార్ట్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమంటున్నాడు గివ్స్ 2680 అంటే ఇంక్రీజ్ అయిన తర్వాత నెంబర్ ఏమవుతుంది 2680 అవుతుంది. అర్థమైందా? మనల్ని ఏమడుతున్నాడు ద నెంబర్ అంటున్నాడు. నెంబర్ అంటే ఒరిజినల్ నెంబర్ అనమాట. సో అది ఎన్ని పార్ట్స్ ఉంది 1 పార్ట్ అయినా కదా, 1 పార్ట్ అనమాట. సో ఈ 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 1 టైము, 2 ఇక్కడ 2లో 1 టైము, 6లో 3 టైమ్స్, 8లో 4 టైమ్స్, 0లో 0 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే 1340 అవుతుంది. అలా మనకి ఒరిజినల్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 1340 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 2. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి BD is perpendicular to AC at D and angle DBC is equal to 77 degrees. E is a point on BC such that angle CAE is equal to 54 degrees.
వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏఈబి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉందన్నమాట, ఏబిసి అనే ట్రయాంగిల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ట్రయాంగిల్ అనుకుందాం. ఓకేనా. సో దీని యొక్క నేమింగ్ ఏంటి అంటే ఏబిసి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. బీడీ అనేది ఎలా ఉంది, ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది. అది కూడా ఎలాగా, ఎట్ డి అనమాట, డి దగ్గర పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా. సో ఏసీ అంటే ఇదే కదా, ఏసీ ఇది. సో ఈ ఏసీ అనే లైన్కి ఈ బీడీ అనేది ఇలా పర్పెండిక్యులర్గా ఉందన్నమాట, బీడీ అనేది. ఓకేనా. ఎలా ఉందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది బీడీ అనే లైన్ అనుకుంటే ఈ బీడీ ఎలా ఉంది, ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది. అది కూడా ఎక్కడ, డి దగ్గర, అంటే ఇది డి అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది పర్పెండిక్యులర్గా ఉంది. ఎంతవరకు అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 77 degrees. యాంగిల్ డిబిసి అంటే ఇదిగోండి, డిబిసి అంటే ఇదిగోండి ఈ యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ ఎంత అంటే ఇది 77 degrees ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 77 degrees ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ. ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ. ఇదిగోండి బీసీ ఇది కదా. సో దీని మీద ఈ అనే పాయింట్ ఒకటి ఉంది. ఇదిగోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ అనే పాయింట్ అనుకుంటున్నా, ఇది ఈ అనే పాయింట్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సచ్ దట్ యాంగిల్ సిఏఈ ఈజ్ ఈక్వల్ టు 54 degrees. సో సిఏఈ అంటే ఇదిగోండి ఇక్కడ ఉండాలన్నమాట. యాక్చువల్గా సిఏఈ అంటే ఇదిగో ఇలా కలిపామనుకోండి, ఇక్కడ ఉండాలి. ఇదంతా అంటే 54 degrees అనమాట. ఓకేనా. సో ఇది ఇచ్చాడు మనకి. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏఈబి. ఏఈబి మెజర్ ఎంతో కనుక్కోమన్నాడు. ఏఈబి అంటే ఇదిగోండి ఏఈబి అంటే ఇదిగోండి ఇది అనమాట. ఓకేనా. సో ఈ యాంగిల్ ఎంతో కనుక్కోమన్నాడు. అర్థమైంది కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఇది మనకి 90 కదా, 90, ఇది 54 degrees. అప్పుడు ఇదెంత వాళ్ళు చెప్పండి, ఇదెంత అవ్వాలంటే టోటల్ అంతా 180. 180లో ఇక్కడ ఒక 90, ఇక్కడ ఒక 54, అంటే టోటల్గా ఎంత వచ్చింది, 144 వచ్చిందా, 144 వచ్చింది. ఈ మూడు కలిపితే ట్రయాంగిల్లో యాంగిల్స్ కదా, మరి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి, 180 రావాలి. అంటే ఇక్కడున్న ఈ యాంగిల్ ఎంత అవ్వాలి, ఈ యాంగిల్ ఎంత అవ్వాలంటే 36 అవ్వాలా, 36 degrees అవ్వాల్సిందే. ఓకేనా. సో అలా ఖచ్చితంగా ఇది ఎంత అవ్వాలంటే 36 degrees అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రెండింటిని కలిపితే 144, టోటల్గా 180 అవ్వాలి కాబట్టి ఇది 36 అవ్వాలి. మరి ఎప్పుడైతే ఇది 36 అయిందో ఆటోమేటిక్గా దీనికి వర్టికల్లీ ఆపోజిట్గా ఉన్న ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఇది కూడా 36 degrees అవుతుంది. ఇది కూడా ఎంత అవుతుంది, 36 degrees అవుతుంది. అర్థమైందా. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా, ఇదిగోండి ఇది వరకు ఒక ట్రయాంగిల్. మరి ఇక్కడ కూడా టోటల్ యాంగిల్ ఎంత అవ్వాలి, 180 degrees అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ మనకి 77, ఇది ఒక 36, అంటే ఎంత అవుతుంది, 113 అవుతుందా, 113 degrees వచ్చేసింది. అప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలి, రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలంటే టోటల్ 180 అవ్వాలి కాబట్టి 67 degrees అవ్వాలా, 67 degrees అవ్వాలన్నమాట. అలా ఇక్కడ మనకి రిమైనింగ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది ఎంత అవుతుంది అంటే 67 degrees అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 4. అర్థమైందా. ఇక్కడ ఈ మూడు కలిపితే ట్రయాంగిల్ కాబట్టి, ఈ మూడు ట్రయాంగిల్ యాంగిల్స్ కాబట్టి మొత్తం 180 అవ్వాలి. ఈ రెండు కలిపితే 144, అంటే ఖచ్చితంగా ఇది 36 అవ్వాలి. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. ఇది వర్టికల్గా దీనికి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. ఇది 36 అయితే ఇది కూడా 36 అవుతుంది. అవునా. మరి ఇప్పుడు చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ అయింది. మరి ఈ మూడింటి యొక్క సమ్ ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, 113 వచ్చేసిందా, 113 వచ్చింది. అప్పుడు ఇది ఎంత అవ్వాలి, ఖచ్చితంగా 67 degrees అయితే అవ్వాలన్నమాట. అలా మనకు కనుక్కోవాల్సిన యాంగిల్ ఏఈబి ఎంత అంటే 67 degrees. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అన్ అమౌంట్ ఆఫ్ ₹132 ఈజ్ డివైడెడ్ అమాంగ్ 3 persons ఇన్ ద రేషియో ఆఫ్ 4:11:18. The difference between the largest and the smallest shares in rupees in the distribution is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, an amount of ₹132 ఈజ్ డివైడెడ్ అమాంగ్ 3 persons in the ratio of 4:11:18. అంటే ఇక్కడ టోటల్గా 132 రూపీస్ అయితే ఉన్నాయి అనమాట. ఈ 132 రూపీస్ని ముగ్గురు పర్సన్స్కి డివైడ్ చేశారనమాట, అంటే పంచారు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ముగ్గురు పర్సన్స్కి పంచారు. ఏ రేషియోలో పంచారు అంటే 4:11:18 ఈ రేషియోలో పంచారు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముగ్గురు పర్సన్స్ ఏబిసి అనుకుందాం. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళకి ఈ 132 రూపీస్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే, ఏ విధంగా పంచారు అంటే
4:11:18 ఈ రేషియోలో అయితే పంచారు అనమాట. అంటే ఏకి వెళ్ళే షేర్ ఎంత అంటే 4 పార్ట్స్. ఇందులో 4 పార్ట్స్ వీడికి వెళ్తుంది, 11 పార్ట్స్ వీడికి వెళ్తుంది, 18 పార్ట్స్ వీడికి వెళ్తుంది అనమాట. సికి 18 పార్ట్స్, బికి 11 పార్ట్స్, ఏకి 4 పార్ట్స్ వెళ్తుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ షేర్స్ ఇన్ రూపీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చే షేర్లు కదా ఇవి. సో ఆ షేర్స్లో లార్జెస్ట్ షేర్ ఉండిద్ది, అదేవిధంగా స్మాలెస్ట్ షేర్ ఉండిద్ది. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో షేర్ ఎవరికి ఎక్కువ వెళ్ళింది అంటే సికి ఎక్కువ వెళ్ళింది. కాబట్టి ఇదేమవుతుంది, ఇది లార్జెస్ట్ షేర్ అవుతుంది. అర్థమైందా? అలాగే ఉన్న వాళ్ళలో తక్కువ షేర్ ఎవరికి వెళ్ళింది అంటే ఏకి వెళ్ళింది. కాబట్టి ఇదేమవుతుంది, ఇది స్మాలెస్ట్ షేర్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. అది కూడా మనీ రూపంలో ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ వీళ్ళ ముగ్గురి యొక్క టోటల్ ఎంత అంటే 132 రూపీస్. ఈ ముగ్గురికి మొత్తం పంచింది ఎంత, 132 రూపీస్ అనమాట. ఎంత పంచారు, 132 రూపీస్ అనమాట. అలాగే ఈ ముగ్గురికి వచ్చిన టోటల్ ఎంత, ఇక్కడ వీళ్ళ ముగ్గురికి వచ్చిన టోటల్ ఎంత అంటే 4 పార్ట్స్, 11 పార్ట్స్, 18 పార్ట్స్. అంటే ఎంత అవుతుంది, ఇది ఒక 15, మొత్తం 33 పార్ట్స్ అవుతుందా, 33 పార్ట్స్ అవుతుంది అనమాట. పార్ట్స్ రూపంలో వాళ్ళ ముగ్గురి యొక్క టోటల్ 33 పార్ట్స్, మనీ రూపంలో 132 రూపీస్ అనమాట. మనల్ని అడిగింది ఏంటి, లార్జెస్ట్ షేర్కి స్మాలెస్ట్ షేర్కి మధ్య డిఫరెన్స్ అడిగాడు. మరి ఇది 18 పార్ట్స్, ఇది 4 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత అంటే 14 పార్ట్స్ అనమాట. ఈ డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది మనీ రూపంలో. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 11 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 11 ఇక్కడ 13లో 1 టైం పోతుంది, 2 మిగులుతుంది, 22 అవుతుంది. 11 అనేది 2 టైమ్స్ పోతుంది, 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 14 4 ఎంత, 56 రూపీస్ అనమాట. అలా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 56 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ 3. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, సప్నా ఇన్వెస్టెడ్ ₹20,800 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ partly at 11% per annum and partly at 9% per annum. If she earns equal interest from the two investments after 6 years, then find the sum invested at 11% per annum in rupees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సప్నా అనే ఆమె ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే ₹20,800. సో ఇక్కడ టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది, 20,800 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసింది. అది కూడా ఎలాగంటే ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేసిందనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, పార్ట్లీ అట్ 11% పర్ యానం. అంటే పార్ట్లీ అంటే మీనింగ్ ఏంటి, టోటల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 20,800. అయితే ఇందులో కొంత భాగాన్ని, ఈ 20,800లో కొంత భాగాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, 11% పర్ యానం చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇందులో కొంత భాగం అదెంతో మనకు తెలియదు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, ఇందులో కొంత భాగం లెటర్సే ఏ అనుకుందాం. ఈ ఏ అనే మనీని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసింది, 11% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేసింది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ పార్ట్లీ ఎట్ 9% పర్ యానం అంటే పార్ట్లీ అంటే ఇందులో ఇంకొక భాగం ఉంటుంది కదా, కొంత భాగం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది. మిగిలిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసింది, 9% పర్ యానం చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసింది. మిగిలిన భాగం ఎంతో తెలియదు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుందాం. సో దీన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసింది, దీన్ని ఎలా అంటే 9% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఇఫ్ షీ ఎర్న్స్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 2 ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్టర్ 6 ఇయర్స్. అంటే 6 ఇయర్స్ తర్వాత ఈ 2 ఇన్వెస్ట్మెంట్ల దగ్గర నుంచి ఈక్వల్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ 2 ఈక్వల్ అవుతున్నాయి. ఎప్పుడు అంటే ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత అనమాట. మరి 6 ఇయర్స్ తర్వాత అంటే టైం పీరియడ్ ఏమవుతుంది, 6 ఇయర్స్ అవుతుంది అనమాట. టైం పీరియడ్ 6 ఇయర్స్, ఇక్కడ కూడా 6 ఇయర్స్ అనమాట. అంటే ఇక్కడ ఈ మనీని 6 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఈ మనీని కూడా 6 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసింది. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 11% వచ్చింది. ఓకేనా? 11% పర్ యానం కదా. సో 1 ఇయర్కి 11% వచ్చింది. మరి 6 ఇయర్స్కి ఎంత అవ్వాలి, 6 × 11% అవ్వాలి, అంటే 66% అవ్వాలి. ఎందుకు, సింపుల్ ఇంట్రెస్ట్ కదా, అది కాన్స్టెంట్గా వచ్చింది. 1 ఇయర్కి 11% వస్తే 6 సంవత్సరాలకి 6 ఇయర్స్కి 6 × 11%, అంటే ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ ఏమవుతుంది,
6 ఇంటూ 11% అంటే 66% అవుతుంది. అయితే 66% ఎందులో 66%? ఎందులో 66% అంటే ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో మనీ అందులో 66% అంటే 66% ఆఫ్ ఏ అనమాట. 66% ఆఫ్ ఏ అనమాట. అలా 6 సంవత్సరాలకు వచ్చే ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ 1 ఇయర్కి ఎంత వచ్చింది? 9% వచ్చింది. 6 సంవత్సరాలు ఎంత రావాలి? 1 ఇయర్కి 9% కాబట్టి 6 ఇంటూ 9% అంటే సింపుల్గా 54% వచ్చింది అనమాట. ఇక్కడ 54% వచ్చింది. ఎందులో 54%? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో అంటే బిలో అనమాట. అంటే 54% ఆఫ్ బి అనమాట. అలా ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ ఇది. 2 ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి? 2 ఇంట్రెస్ట్లు ఈక్వల్గా ఉన్నాయి. అవునా కదా? వాడు అదే కదా చెప్పింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దీన్ని బట్టి ఏమనుకోవచ్చు అంటే చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 6 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 6 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. దీన్ని బట్టి ఏకి బీకి రేషియో కడితే ఏమవుతుంది? ఏకి బీకి రేషియో కడితే 9/11 అవుతుందా? 9/11 అంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఏం చెప్పుకోవచ్చు అంటే ఏ అనేది 9 పార్ట్స్ ఉంది, బి అనేది 11 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడ చెప్పండి, ఇందులో కొంత భాగం ఏ, మిగిలిన భాగం బి. మరి ఈ రెండింటిని కలిపితేనే కదా ఈ మనీ వచ్చేది. అవునా కదా? అంటే ఏబిని కలిపితే 20,800 వచ్చింది. అవునా? కానీ ఇక్కడ ఏబిని కలిపితే ఎంత వచ్చింది? 20 పార్ట్స్ వచ్చింది. ఇది 20 పార్ట్స్ వచ్చింది. మనీ రూపంలో ఎంత వచ్చింది? 20,800 వచ్చింది. అవునా కదా? మనల్ని ఏమడుతున్నాడు అంటే ఇక్కడ చూడండి, దెన్ ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అట్ 11% పర్ యానం. అంటే 11% పర్ యానం చొప్పున ఎంతైతే సమ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడో ఆ మనీని కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఏ అనే అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ ఇంత ఇంట్రెస్ట్తో. అవునా కదా? కాబట్టి ఏని మనం కనుక్కోవాలి. మరి ఇక్కడ ఏ అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్ కదా. సో 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 1 టైం పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్? 2లో 1 టైం పోతుంది, 0లో 0 టైమ్స్, 8లో 4 టైమ్స్, 0లో 0 టైమ్స్. అవునా? సో క్రాస్ మల్టిప్లై చేస్తే 9 zeros 0, 9 4s 36, 3 క్యారీ, 9 zeros 0, అది ఒక 3 అంటే 3 అవుతుంది, 9 1s 9 అనమాట. అలా ఇక్కడ 11% పర్ యానం చొప్పున ఎంత మనీని ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే 9360 దట్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే రేఖా, సంజయ్ అండ్ పూనం ఇన్వెస్ట్ ₹1060, ₹1730 and ₹1710 respectively to start a business. If the profit at the end of the year is ₹1150, then what is the share of Poonam in the profit అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఎవరంటే రేఖా, సంజయ్ అండ్ పూనం. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేశారనమాట. ఎలాగంటే ₹1060, ₹1730 అండ్ ₹1710. సో ఈ ముగ్గురు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్లు అయితే చేశారు. ఎందుకంటే టు స్టార్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఇఫ్ ద ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ₹1150. అంటే ఇక్కడ ఈ ముగ్గురు ఇన్వెస్ట్మెంట్లు చేశారు కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే టోటల్గా 1 ఇయర్ తర్వాత అనమాట. ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే టోటల్గా 1 ఇయర్ గడిచిన తర్వాత వీళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ₹1150 అయితే ప్రాఫిట్ వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ పూనం ఇన్ ద ప్రాఫిట్ అన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురికి టోటల్గా ₹1150 ప్రాఫిట్ వచ్చింది కదా 1 ఇయర్ తర్వాత. సో ఆ ప్రాఫిట్లో పూనం యొక్క షేర్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్లు అంటున్నాడు, ప్రాఫిట్ అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇది 1 ఇయర్ తర్వాత కదా, అంటే టైం పీరియడ్ అనమాట. మరి ఇక్కడ ప్రాఫిట్కి, ఇన్వెస్ట్మెంట్కి, టైం పీరియడ్కి ఒక రిలేషన్ అయితే ఉంది. ఏంటి రిలేషన్ అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనమాట. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మరి ఇక్కడ ముగ్గురు ఎవరంటే రేఖా, సంజయ్ అదేవిధంగా పూనం అనమాట. ఓకేనా? పూనం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉన్నాయి? రేఖాది వచ్చేసరికి 1060, అలాగే సంజయ్ది ఎంత 1730. వీడి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1730. తర్వాత పూనం ఇన్వెస్ట్మెంట్ ఎంత 1710. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తా, అప్పుడు నాకేమొస్తుంది? ప్రాఫిట్ వచ్చింది కదా, ప్రాఫిట్ వచ్చింది అనమాట. మరి ఇక్కడ టైం పీరియడ్ అంటే అందరికీ 1 ఇయర్ తర్వాత వచ్చింది.
ప్రాఫిట్ అనేది, అవునా కదా, అందరికీ 1 ఇయర్ తర్వాత ప్రాఫిట్ వచ్చింది. అంటే టైం పీరియడ్స్ ఏమవుతాయి, వీళ్ళది 1 ఇయర్ అవుతుంది, వీళ్ళది 1 ఇయర్ అవుతుంది, వీళ్ళది 1 ఇయర్ అవుతుంది అనమాట. అలా టైం పీరియడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అంటే ఇదంతా ప్రాఫిట్ అవుతుంది, ఇది ప్రాఫిట్ అవుతుంది, ఇది ప్రాఫిట్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఈ ప్రాఫిట్కి రేషియో తీసుకుందాం. రేషియో తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి, రేషియో తీసుకుంటే ఇక్కడ 0 0 0 క్యాన్సిల్, అవునా. అంటే ఇది 106 అయిద్దా, ఇది 106 అయింది, ఇది వచ్చేసరికి 173 అయింది, ఇది వచ్చేసరికి 171 అయింది అనమాట. అంటే రేఖకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఇది అవుతుంది, అలాగే సంజయ్కి వచ్చిన ప్రాఫిట్ ఇది, పూనంకి వచ్చిన ప్రాఫిట్ ఇది. అయితే ఈ ముగ్గురికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 1150 వచ్చిందా, 1150 వచ్చింది, ఇది రూపీస్లో. కానీ పార్ట్స్ రూపంలో ఈ ముగ్గురికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే చూడండి, ఇక్కడ టోటల్గా ఎంత అవుతుంది, 106 173 171 ఎంత అవుతుంది, 6 4 10, అలాగే 14 15, అవునా, 14 15 1 450 పార్ట్స్ అనమాట. పార్ట్స్ రూపంలో 450 పార్ట్స్, మనీ రూపంలో 1150. మనల్ని ఏమడుతున్నాడు అంటే పూనం యొక్క షేర్ ఎంత అన్నాడు. మరి ఇక్కడ పూనం యొక్క షేర్ అంటే ఎంత, 170 పార్ట్స్ అయినా కదా, 171 పార్ట్స్ అనమాట. సో ఈ 171 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే చూడండి, పీ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 5 రోళ్ళు 10, 5 మూళ్ళు 15, అలాగే 9 పోతుంది చూడండి, 9 ఇక్కడ 17లో 1 టైం పోతుంది, ఇంకెంత మిగులుతుంది, 17లో 1 టైం పోగా 8 మిగులుతుంది, 81 అవుతుంది. అంటే 9 అనేది 9 టైమ్స్ పోతుంది అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 19 × 23, 19 × 23. మళ్ళీ ఇదంతా చేయకూడదు, ఇక్కడ లాస్ట్ డిజిట్లు డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో వెరిఫై చేయండి, ఇక్కడేమో 9, ఇక్కడేమో 3 లాస్ట్ డిజిట్, 9 × 3 ఉంది, ఇంటూ 3 కదా. సో 9 × 3 అంటే 27, అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 7, లాస్ట్ డిజిట్ అనేది 7 ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అంటే ప్రాఫిట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అంటే ప్రాఫిట్. అలా ప్రాఫిట్లకి రేషియో కట్టాం. టోటల్ ప్రాఫిట్ ఎంత, 1150 రూపీస్. కానీ పార్ట్స్ రూపంలో టోటల్ ప్రాఫిట్ ఎంత, 450 పార్ట్స్, అవునా. మనల్ని అడిగింది పూనం షేర్ అడిగాడు, ఎంత అంటే 171 పార్ట్స్. కనుక్కుంటే ఎంత వచ్చింది మనకి, 437 వచ్చిందనమాట. ఎంత వచ్చింది, 437 రూపీస్ వచ్చిందనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చేట్టు కదా. సో దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఈ వాల్యూ అంటే ఏమవుతుంది, 6x² మైనస్ 8x అవుతుందా, మైనస్ 8x. ఇక్కడ ప్లస్ 6x² మైనస్ 18 అవుతుందా, మైనస్ 18 ప్లస్ 16 అనమాట, ప్లస్ 16. సో x² టర్మ్స్ ఏమున్నాయి, 6x² అంటే 12x² అవుతుందా, 12x². అలాగే x టర్మ్స్ మైనస్ 8x కదా ఉంది, అలాగే ఇక్కడ -2 అవుతుందా, -2 అవుతుంది అనమాట. సో 12x² మైనస్ 8x మైనస్ 2 అనమాట. దట్ ఈస్ ఆప్షన్ 4. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 498.2 స్క్వేర్ సెంటీమీటర్స్ and its height is 41 centimeters, then find its volume. Use pi is equal to 3.14 and round off to 2 decimal places అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 498.2 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఏమవుతుంది, సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనుకోవచ్చు. ఎంత అవుతుందంటే అది 2πRH అవుతుంది. ఏమవుతుంది, 2πRH అవుతుంది అనమాట. అది ఎంత అంటే మనకి ఇచ్చింది 498.2 అనమాట. 498.2 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. అదేవిధంగా హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ ఈజ్ 41 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది, πr²h అవుతుంది. ఏమవుతుంది, πr²h అవుతుంది అనమాట. అవునా, హెచ్ ఇచ్చాడు, అలాగే పై ఇచ్చాడు. మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఆర్ అనమాట. ఆర్ ఎక్కడి నుంచి కనుక్కుంటాం, ఇక్కడి నుంచి కనుక్కుంటాం. సో ఓకేనా. చూడండి ఇక్కడ 2 ఇంటూ పై అంటే ఎంత చెప్పాడు మనకి, 3.14 చెప్పాడు. ఇంటూ ఆర్ మనకు తెలియదు, ఇంటూ హెచ్ ఎంత 41 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 498.2 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 2 ఇంటూ 41 అంటే ఎంత అవుతుంది, 82 అవుతుందా, 82 ఇంటూ 3.14 3.14 అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 2s 8, 4 8s 32, 4 8s 32. అలాగే 1 ఇంటూ 82 అంటే డైరెక్ట్గా 82 అయిపోతుంది.
అలాగే ఇక్కడ 3 ఇంటూ 82 అంటే 3 2s 6, 3 8s 24 అనమాట, 24. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది 8 అవుతుంది, ఇది వచ్చేసరికి 4, ఇది వచ్చేసరికి 11, 17 అవుతుందా 17, ఇది వచ్చేసరికి 5, 2 5 7. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కదా, సో ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అనమాట. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 257.48. ఎంత వచ్చింది మనకి, 257.48, 257.48 అనమాట. ఇంటూ ఆర్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత, 498.2 అవుతుంది. అలా ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 498.2 డివైడెడ్ బై 257.48 అనమాట. మరి ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, ఇది 498 అలా ఉంది కదా, ఇదేమో 257 ఉంది. 257కి సుమారుగా డబుల్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు 257కి డబల్ చేస్తే ఎంత వచ్చింది, డబల్ చేస్తే ఎంత వచ్చింది అంటే 514 వచ్చిందా, 514 అంటే 514 దీనికి దగ్గరగా ఉంది కదా, సో దీనికి దగ్గరగా ఉంది కాబట్టి సుమారుగా 2 టైమ్స్ పోతుంది అనమాట. ఇది ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, కానీ ఇది నిజానికి 514 ఉందా, 514 లేదు, 514 కంటే కొద్దిగా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ కూడా ఏమవ్వాలి, 2 కంటే కొద్దిగా తగ్గాలి, 2 కంటే కొద్దిగా తక్కువ ఉండాలన్నమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 1.9 అలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే మనకి సుమారుగా 1.9 వచ్చింది. ఒకవేళ 514 ఉంటే ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ అనేసి చెప్తాం, బట్ ఇక్కడ అలా లేదు కదా, 514 కంటే తక్కువ ఉంది, 498 ఉంది, కాబట్టి 2 కంటే వాల్యూ తగ్గాలి. అలా ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అప్రాక్సిమేట్గా 1.9 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1.9 అవుతుంది అనమాట. అర్థమైందా. మరి ఇక్కడ మనల్ని కనుక్కోమంది ఇది కదా, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. పై అంటే ఎంత, 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 1.9 స్క్వేర్. మరి ఇక్కడ 19 స్క్వేర్ అంటే ఎంత, 19 స్క్వేర్ అంటే 361, అంటే 3.61 వచ్చిద్దా, 3.61 వచ్చింది. ఇంటూ హెచ్ అంటే మనకి ఎంత ఇచ్చాడు, 41 ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3.14 ఇంటూ 3.61 చేయండి, 3.61. ఓకేనా. సో ఇక్కడ 1 ఇంటూ 314 అంటే ఏమవుతుంది, 314 అవుతుందా, 314 అవుతుంది అనమాట. అలాగే 6 4s 24, 2 క్యారీ, 6 1s 6, 2 8 అవుతుందా, 6 3s 18 అవుతుందా, 18 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి 3 4s 12, 1 క్యారీ, 3 1s 3, అదొక 1, 4 3 3s 9 అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎంత అవుతుందంటే 4 5 13, ఇక్కడ మళ్ళీ 13 అవుతుంది, ఇక్కడ 11 అవుతుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ వరకు ఎంత వచ్చిందంటే మనకి 113354 వచ్చిందా, 54. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఇక్కడ 2, అంటే 11.3354. ఇక్కడ ఇంటూ 41 కదా. సో ఇక్కడ సుమారుగా ఎంత అయింది అంటే వాల్యూ చూడండి జాగ్రత్తగా, 11.3354 ఇంటూ 41 ఇంటూ 41. సో ఇక్కడ 1 ఇంటూ ఈ వాల్యూ అంటే 4 5 3 3 1 1 అయిద్దా. అలాగే 4 4s 16, 1 క్యారీ, 4 5s 20, అదొక 1. ఓకేనా. 2 క్యారీ, 4 3s 12, అదొక 2, 14 అవుతుందా. 1 క్యారీ, 4 3s 12, అదొక 1, 13. 1 క్యారీ, 4 1s 4, అదొక 1, 5 4 1s 4 అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్గా 4 ఇది వచ్చేసరికి 11 అవుతుంది, అలాగే ఇది వచ్చేసరికి 5 అవుతుంది, ఇది వచ్చేసరికి 7 అవుతుంది, ఇది వచ్చేసరికి 4, ఇది వచ్చేసరికి 6, ఇది వచ్చేసరికి 4 అనమాట. అంటే 464 పాయింట్ సంథింగ్ ఉంది, 464 పాయింట్ సంథింగ్. మరి 464కి దగ్గరగా ఏది ఉంది, 464కి దగ్గరగా ఏముందంటే ఇది ఉందన్నమాట. ఓకేనా. సో 464కి దగ్గర ఏంటంటే ఇది అనమాట. ఓకేనా. అలా అప్రాక్సిమేట్గా మనకి 481 ఆ మధ్యలో వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 6 times the present age of P exceeds the present age of Q by 25 years. After 10 years, 4 times Q's age will be 45 years less than 9 times P's age at that time. What is the present age in years of Q అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు 6 times the present age of P అన్నాడు. ఇక్కడ మనం వాల్యూస్ రాసుకుందాం, ముందు ఈ స్టేట్మెంట్ల నుంచి వాల్యూస్ రాసుకుందాం, దాని నుంచి మనం కండిషన్ని రాద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ P అన్నాడు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ P అంటే లెట్ సే P యొక్క ప్రెజెంట్ ఏజ్ని మనం P అనే అనుకుందాం, P యొక్క ప్రెజెంటేజ్ని P అనుకుందాం, దానికి 6 times అంటే 6P అవుతుంది. అలా ఈ స్టేట్మెంట్ యొక్క వాల్యూ ఎంత అంటే 6P. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు ఎక్సీడ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ అన్నాడు. మరి క్యూ యొక్క ప్రజెంట్ ఏజ్ని లెట్స్ సే క్యూ అనుకుందాం. ఓకేనా. అంటే ఈ వాల్యూ అనేది క్యూ అవుతుంది అనమాట, ఈ వాల్యూ అనేది
క్యూ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఈ వాల్యూ ఎలా ఉంది, ఎక్సీడ్స్ దిస్ వాల్యూ బై 25 ఇయర్స్ అంటే ఈ వాల్యూ అనేది ఎలా ఉందంటే ఈ వాల్యూ కంటే 25 ఎక్కువ ఉంది. ఈ 6p అనేది క్యూ కంటే 25 ఎక్కువ ఉందన్నమాట. అది ఈ కండిషన్ చెప్తుంది, క్యూ కంటే 25 ఎక్కువ ఉంది, ఈ వాల్యూ అనేది క్యూ కంటే 25 ఎక్కువ ఉంది. అలా ఫస్ట్ కేసు నుంచి ఈ కండిషన్ అయితే వచ్చింది మనకి, మనం రాసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ తర్వాత ఏమంటున్నాడు, 4 times క్యూస్ ఏజ్ అంటున్నాడు. మరి ఇక్కడ క్యూ యొక్క ప్రెజెంటేజ్ ఎంత, క్యూ యొక్క ప్రెజెంటేజ్ ఎంత అంటే క్యూ, కానీ ఇది ఎప్పుడు 10 ఇయర్స్ తర్వాత కాబట్టి క్యూ యొక్క ఏజ్ ఏమవుతుంది, క్యూ ప్లస్ 10 అవుతుంది. క్యూ యొక్క ఏజ్ ఎంత అవుతుంది అంటే క్యూ ప్లస్ 10 అవుతుంది. అలా క్యూస్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత క్యూ యొక్క ఏజ్ ఎంత అవుతుంది, క్యూ ప్లస్ 10 అయింది. దానికి 4 టైమ్స్ అనమాట, అంటే 4 times ఆఫ్ క్యూ ప్లస్ 10 అంటే ఈ వాల్యూ ఎంత అంటే ఇది అవుతుంది. ఏమంటున్నాడు, విల్ బి 45 years లెస్ దాన్ 9 times పీస్ ఏజ్ ఎట్ దట్ టైం. మరి ఇక్కడ పీస్ ఏజ్ అంటే ఏమవుతుంది, పీ యొక్క పర్సెంటేజ్ అంతా పీ అవుతుంది. కానీ ఎట్ దట్ టైం అంటాడు కదా, అంటే 10 ఇయర్స్ తర్వాత కాబట్టి పీ యొక్క ఏజ్ ఏమవుతుంది, పీ ప్లస్ 10 అయింది. అలా పీస్ ఏజ్ ఏమవుతుంది అంటే పీ ప్లస్ 10 అయింది. దానికి 9 times అవునా. సో ఇది ఈ కండిషన్ నుంచి వచ్చిన వాల్యూ. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ వాల్యూ అనేది ఎలా ఉంది, విల్ బి 45 years లెస్ దాన్ దిస్ వాల్యూ. అంటే ఈ 4q + 10 అనేది ఎలా ఉందంటే ఈ వాల్యూ కంటే 45 years తక్కువ ఉంది, ఈ వాల్యూ కంటే 45 years తక్కువ ఉంది. అలా ఇది కండిషన్ అనమాట. అర్థమైందా. సో ఈ రెండింటి నుంచి మనం కండిషన్స్ అయితే రాసుకున్నాం. ఇక్కడ నుంచి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ, వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ అడుగుతున్నాడు. క్యూ యొక్క ప్రెజెంట్ ఏజ్ అంటే మనం ఇక్కడ కనుక్కోవాల్సింది క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, ఇది 4q + 40 అవుతుందా, 4q + 40 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 9p + 90 - 45 అవుతుందా, 90 - 45 అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 45 అయినా కదా, 45 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే మనకేమవుతుందంటే 9p - 4q అవుతుందా, 9p - 4q అవుతుంది. 45 - 40 అవుతుందా, అంటే ఎంత అవుతుంది, అంటే +5 అవుతుంది కదా, +5 = 0. లేదంటే ఈ 5 నాటి పంపించేస్తే -5 అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది, -5 అవుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటి, ఇక్కడ 6p - q = 25 అనమాట. ఇది 1 అనుకో, ఇది 2 అనుకో. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే క్యూ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ p ఎలిమినేట్ చేయాలి కదా, మరి ఇక్కడేమో 9p ఉంది, ఇక్కడేమో 6p ఉంది. ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకి p ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. మరి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే చూడండి, 9కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 18 కదా. 18 అంటే ఇదేమో × 2 చేయాలి 18 అవడానికి, ఇక్కడేమో × 3 చేయాలి, అవునా కదా. మరి ఇక్కడ × 2 చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇదేమవుతుంది 18p అవుతుందా, 18p - 8q = -10 అయిద్దా, -10. ఈ వాల్యూ మొత్తాన్ని × 2 చేసామన్నమాట. ఓకేనా. అదేవిధంగా దీన్ని × 3 చేయండి, × 3 చేస్తే ఏమవుతుంది, 18p - 3q అవుతుందా, -3q = 3 × 25 అంటే 75 అవుతుందా, 75 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేద్దాం. ఓకేనా. మరి ఇక్కడ చూడండి 18p - 18p క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలాగే -3q -8q అంటే ఏమవుతుంది, -3q + 8q అవుతుంది, అంటే 5q అవుతుందా, 5q అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 75 - -10 అంటే 75 + 10 అవుతుంది, అంటే 85 అవుతుందా, 85 అనమాట. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందంటే 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 17 times. అలా క్యూ ఏజ్ ఎంత అవుతుంది, 17 అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 336.4 square centimeters and its height is 23 centimeters, then find its volume అంటున్నాడు. యూజ్ π = 3.14 అండ్ రౌండ్ ఆఫ్ టు 2 decimal places అని కూడా అంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 336.4 square centimeters ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుందంటే 2πRh అవుతుంది. ఓకేనా, 2πRh అవుతుంది. అది ఎంత ఇచ్చాడంటే మనకి 336.4 ఇచ్చాడు. అలాగే ఇక్కడ హైట్ ఇచ్చాడు, ఎంత అంటే హైట్
హైట్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్స్ హైట్ కూడా ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, దెన్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. సో వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే πr²h అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఆర్ తెలియాలి. ఎందుకంటే పై ఇచ్చాడు, హెచ్ ఇచ్చేసాడు, హైట్ కూడా ఇచ్చేసాడు. ఆర్ తెలియాలి. సో ఆర్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. 2 ఇంటూ పై అంటే ఏమవుతుంది 3.14 3.14 ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ అంటే 23 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 336.4 అవుతుందా, 336.4 అనమాట. సో ఇక్కడ ఆర్ ఏమవుతుందంటే ఆర్ ఈక్వల్ టు 336.4 డివైడెడ్ బై 2 ఇంటూ 3.14 ఇంటూ 23 అవన్నీ ఇక్కడికి వస్తాయి కదా. మరి ఆ మూడిటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందంటే చూడండి, ఈ మూడిటి యొక్క ప్రొడక్ట్ అంటే 2 ఇంటూ 23 అంటే ఎంత అవుతుంది 46 అవుతుందా, 46 అవుతుంది. ఇంటూ 3.14 ఇంటూ 3.14 చేద్దాం, దాని నుంచి పాయింట్ పెడదాం తర్వాత. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 6 24 2 క్యారీ 6 4 24 2 క్యారీ 6 6 2 8 అవుతుంది, 6 3 18 అనమాట. ఓకేనా. అదేవిధంగా 4 4 16 1 క్యారీ 4 1 4 అది ఒక 1 5 4 3 12 అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇంక యాడ్ చేస్తే 4 ఇది 14 అవుతుంది, 1 ఉంటుంది ఇక్కడ, మళ్ళీ 14 అవుతుంది, ఇక్కడ మళ్ళీ 4 అవుతుంది, ఇక్కడ 1 అంటే 14444 అవుతుంది అనమాట. ఇక్కడ 3.14 కదా, ఇది పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి, అంటే 144.44 అవ్వాలి. ఎంత అవ్వాలి 144.44 అవ్వాలి. ఎంత అంటే 144.44 అవ్వాలి. సో దీన్ని అప్రాక్సిమేట్గా నేను ఎలా తీసుకుంటానంటే దీన్ని వచ్చేసరికి 336 అనుకుంటున్నా, బై దీన్ని వచ్చేసరికి 144 అనుకుంటున్నా అప్రాక్సిమేట్గా. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ పైన కింద 8 పోతుంది, 8 4 32 8 4 32 1 ఉంటుంది, 16 అవుతుంది, 8 2 16. అదేవిధంగా ఇక్కడ చూస్తే 8 1 8 6 మిగులుతుంది, 64 అవుతుంది, 8 8 64 అవునా కదా. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఏం పోతుందంటే చూడండి 6 పోతుందా, 6 ఇక్కడ 7 సార్లు పోతుంది, 6 ఇక్కడ 3 సార్లు పోతుందా, 6 3 సార్లు పోతుంది. మరి 7/3 అంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది అప్రాక్సిమేట్గా, ఆర్ వాల్యూ ఏమవుతుందంటే 3 ఇక్కడ 7లో 2 సార్లు పోతుంది అవునా కదా, 3 రోజులు 6 1 మిగులుతుంది. 1/3 అంటే 0.33 అని కదా, 0.33 అనమాట. ఓకేనా, 0.33. దీన్ని కూడా నేను అప్రాక్సిమేట్గా 2.3 అనుకుంటున్నా. ఓకేనా, 2.3. సో ఇప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనం కనుక్కోవాల్సిన ఈ వాల్యూ కదా. సో పై అంటే మనందరూ తెలుసు 3.14 అని తెలుసు, ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే 2.3, దీనికి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇది 23 అనుకుంటే దానికి స్క్వేర్ అంటే 529 అవుతుందా, 529 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది 529 అవుతుంది. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి స్క్వేర్ కాబట్టి. ఓకేనా, అంటే 5.29 అవుతుంది. ఇంటూ హెచ్ అంటే మనకి ఇచ్చాడు 23 ఇచ్చాడు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది 3.14 3.14, ఇదేమో 5.3 అనమాట. ఓకేనా, 3.14 ఇదేమో 5.3. ఓకేనా, ఇది అప్రాక్సిమేట్గా 5.30 అనుకుంటున్నా. అర్థమైందా. మరి 3 4s 12 1 క్యారీ 3 1s 3 అది ఒక 1 4 అవుతుంది, 3 3s 9 అవుతుంది. అదేవిధంగా 5 4s 20 2 క్యారీ 5 1s 5 2 7 అవుతుందా, 5 3s 15 అవుతుంది అనమాట. సో వాల్యూ ఏమవుతుంది 2 4 ఇక్కడ 16 6 166 42 అవుతుంది అనమాట. మరి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, పాయింట్ తర్వాత 1 డిజిట్, అంటే టోటల్గా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి. అంటే ఏమవుతుంది 16.642 అవుతుంది. ఏమవుతుంది 16.642 అనమాట. ఒక్క నిమిషం, 16.642. అలా ఈ రెండింటి యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 16.642 అవుతుంది. ఇంటూ 23 ఉంది, ఇంటూ 23. సో వాల్యూ ఏమవుతుందంటే చూడండి 16.642 ఇంటూ 23 చేయండి, ఇంటూ 23 చేస్తే వాల్యూ ఏమవుతుందంటే చూడండి 3 2s 6 అవుతుందా, 6 అవుతుంది, 3 4s 12 1 క్యారీ 3 6 18 అది ఒక 1 19 అవుతుంది, 1 క్యారీ 3 6 18 అది ఒక 1 19 అవుతుంది, 1 క్యారీ 3 1s 3 అది ఒక 1 4 అవుతుందా. అదేవిధంగా 2 2s 4 2 4s 8 2 6 12 1 క్యారీ 2 6 12 అది ఒక 1 13 1 క్యారీ 2 1s 2 అది ఒక 1 3 అవుతుందా, 3 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే 6 6 17 ఇక్కడ 13 ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది, 383 పాయింట్ సంథింగ్. అంటే 383 అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ కదా, సో ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ అనమాట. అంటే 383 పాయింట్ సంథింగ్. చాలామంది ఈ ఆప్షన్ పెడతారు, అది రాంగ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నిజానికి ఇది 2.33, మనం ఏమనుకున్నాం 23 అనుకున్నాం. 23 అనుకున్నాం కాబట్టి
ఇక్కడ మనకేమొచ్చింది 529 వచ్చింది. అదే ఒకవేళ 2.33 ఉంటే ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూ వచ్చింది అనమాట, ఇంకా ఎక్స్ట్రా వచ్చింది. మరి ఆ ఎక్స్ట్రా వాల్యూ ఉన్నప్పుడు మల్టిప్లై అయింది అనుకోండి, అప్పుడు 383 కంటే దాటిపోయి వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా కాదు, దీనికంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి, దీనికంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి. అలా మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనం తగ్గించి తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, ఒకవేళ అది ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అంటే 384 కంటే దాటిపోయింది, అంటే 391 అలా ఉంటుంది అనమాట. దీనికంటే తక్కువ ఉన్నాయి కదా ఈ రెండు, ఇవి కూడా ఎలిమినేట్ అయిపోతాయి. దీనికంటే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఫర్ 1/5 years at the rate of 5.5% per annum is rupees 9,064. What will be the amount payable on the same sum at the rate of 7.5% per annum simple interest in 9 3/5 years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటాడు అంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 1/5 years at the rate of 5.5% per annum ఈజ్ రూపీస్ 9,064 అంటున్నాడు. అంటే ఇక్కడ కొంత ప్రిన్సిపల్ ఉందన్నమాట. ఈ ప్రిన్సిపల్ మీద ఇన్ని సంవత్సరాల్లో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత ప్రిన్సిపల్ వచ్చిందంటే 9,064 రూపాయలు అనమాట. అర్థమైందా. ఈ ప్రిన్సిపల్ మీద ఇన్ని సంవత్సరాల్లో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత ప్రిన్సిపల్ వచ్చిందంటే 9,064 రూపాయలు అయితే వచ్చిందనమాట. సో టోటల్గా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9,064 రూపీస్ అనమాట. ఇది మనం కూడా కనుక్కోవచ్చు కదా. ఎలాగంటే చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5.5% పర్ యానం, అంటే 1 yearకి 5.5% వచ్చింది. 1 yearకి ఎంత వచ్చింది 5.5% వచ్చింది. మరి ఇక్కడ టోటల్గా ఎన్ని ఇయర్స్ 3/1/5 years. 3/1/5 years ఇందాకే చెప్పా, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది అని ఒక క్వశ్చన్లో, అవునా. సో సేమ్ క్వశ్చన్ అనమాట అది కూడా. సో చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 5 3 15 + 1 16/5 years అవుతుందా, 16/5 years. మరి 1 yearకి 5.5%, అప్పుడు టోటల్కి ఇన్ని సంవత్సరాలు ఎంత వచ్చింది, ఎంత అంటే సింపుల్గా 16/5 చేయాలన్నమాట. 16/5 చేయాలి. అర్థమైందా. సో ఇది సింపుల్ ఇంట్రెస్టే, ఇది సింపుల్ ఇంట్రెస్టే, రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సర్టెన్ సమ్ కదా అంది, మనకెంతో తెలియదు కదా ప్రిన్సిపల్ అనేది, అది కనుక్కోవాలి. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, వాట్ విల్ బి ద అమౌంట్ పేయబుల్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 7.5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 9 3/5 years అంటున్నాడు. అయితే ఇక్కడ అదే ప్రిన్సిపల్ మీద ఇన్ని ఇయర్స్లో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత అమౌంట్ మనం పే చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫైనల్గా అడిగింది ఏంటి, అమౌంట్ అనమాట. మరి ఇక్కడ అమౌంట్ అంటే ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. ముందు మనం ఇక్కడ ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రిన్సిపల్ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ 100% కదా, పర్సంటేజ్ క్యాన్సిల్, 5 1 టైమ్, 5 ఇక్కడ 1.1 టైం పోతుంది. అలాగే ఇక్కడ 11 పోతుంది చూడండి, 11 అనేది 0.1 టైం పోతుంది. 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే చూడండి, 11 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 88 పోతే 2 మిగులుతుంది, 26 అవుతుంది. 11 అనేది 2 టైమ్స్ పోతుంది, 4 మిగులుతుంది, అంటే 44, అంటే 4 టైమ్స్ పోతుంది అనమాట, అవునా కదా. అదేవిధంగా 4 పోతుందా, లేదంటే 8 పోతుంది చూడండి, 8 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 8 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 8లో 1 టైం పోతుంది, 2లో పోదు, 0 పెట్టేసాయి. అదేవిధంగా 24 అవుతుంది, 3 టైమ్స్ పోతుందా, 3 టైమ్స్ అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 103 × 100 అయితే × 100 డివైడెడ్ బై 2 × 0.1 మరి 2 × 0.1 అంటే 1/10 రాసుకోవచ్చా, 1/10 రాసుకోవచ్చు అనమాట. ఆ 10 పైకి వెళ్ళిపోతుంది కదా, అంటే ఇంటూ 10 అవుతుందా, ఇంటూ 10 అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ చూస్తే ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 5 × 103 అంటే ఎంత అవుతుంది, 515 అవుతుందా, 515 అనమాట. అలాగే ఇక్కడ ఇంటూ 100 కదా, సో ఇది అవుతుంది అనమాట. అలా మనకి ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 51,500 అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ అమౌంట్ కనుక్కోవాలి. మరి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంటే 51,500 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ మనందరికీ తెలుసు PTR/100 అనమాట, అవునా కదా. సో PTR అంటే ఇక్కడ చూడండి 51,500 అనేది ప్రిన్సిపల్, ఇంటూ సెకండ్ కేసులో టైం పీరియడ్ ఎంత 9 3/5 years. 9 3/5 అంటే ఎంత అవుతుందో చూడండి, 9 45 + 3 48/5 అవుతుందా, 48/5 అవుతుంది అనమాట. ఇది టైం పీరియడ్ 48/5 అవుతుంది. తర్వాత
ఇక్కడ ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 7.5 అనమాట. 7.5 అంటే సింపుల్గా ఏం చేయొచ్చు, 75/10 రాసుకోవచ్చా, లేదు అంటే 15/2 కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, 15/2 కూడా రాసుకోవచ్చు. మొత్తానికి బై 100 కదా, సో ఇక్కడ బైలో 100 రాసేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ చూస్తే 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 24 టైమ్స్ పోతుందా, 24 టైమ్స్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దామా, లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ 5 ఇంటూ 4 అంటే ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ 4 కదా, సో 5 ఇంటూ 4 అంటే 20 అవుతుంది. అంటే సింపుల్గా లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. మళ్ళీ 0 ఇంటూ 3 అంటే మళ్ళీ 0 అవుతుంది. అలా ఫైనల్గా ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. అవునా కదా, 0 వస్తుంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 0 ఉంది. 0 + 0 అంటే ఖచ్చితంగా ఫైనల్ ఆన్సర్లో మనకి 0 అనేది లాస్ట్ డిజిట్ రావాలి. 0 అనేది లాస్ట్ డిజిట్ రావాలి. మరి ఇక్కడ 0 2 చోట్ల ఉంది, 2 చోట్ల ఉంది కదా, అంటే ఇది రాంగ్ ఆప్షన్, ఇది కూడా రాంగ్ ఆప్షన్. అవునా కదా, ఈ రెండు రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. మరి అయితే ఇది ఆన్సర్ అవ్వాలి లేదా ఇది ఆన్సర్ అవ్వాలి. మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది అంటే సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ డిజిటల్ సమ్ని అప్లై చేద్దాం. ఓకేనా, డిజిటల్ సమ్ని అప్లై చేస్తే సింపుల్గా మనకి ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. సో డిజిటల్ సమ్ అంటే మీ అందరికి తెలుసు కదా, సో ఎలాగంటే చూడండి, ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత, ఇక్కడ 515 అంటే ఎంత అవుతుంది, 11 అవుతుందా, 11 అంటే 1 + 1 2 అవుతుందా, 2 అవుతుంది అనమాట. అవునా కదా, 11 అంటే 1 + 1 2 అవుతుంది. ప్లస్ ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ 515 అంటే 2 కదా ఇందాక వచ్చినట్టు 2 అవుతుంది. ఇంటూ ఇక్కడ 2 4 అంటే 6 అవుతుంది. ఇంటూ ఇక్కడ 3 అవుతుందా, 3 అవుతుంది అనమాట. కిందన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, మొత్తం ఇక్కడ ఇది మల్టిప్లై చేయాలి, ముందు మల్టిప్లికేషన్ చేయాలి. 2 6 12, 12 3 36, 36 అంటే ఎంత అవుతుంది, 3 6 9 అవుతుంది. 9 అన్నా 0 అన్నా ఒకటే కదా, 3 6 కలిపితే 9 అవుతుంది. డిజిటల్ సమ్ 0 అన్నా 9 అన్నా ఒకటే. మరి ఇది 0 అయితే ఏమవుతుంది, 2 అవుతుంది కదా ఫైనల్గా. అలా మనకి డిజిటల్ సమ్ ఎంత అవ్వాలంటే డిజిటల్ సమ్ షుడ్ బి 2. డిజిటల్ సమ్ ఎంత ఉండాలి, 2 ఉండాలన్నమాట. మరి ఈ రెండిట్లో దేనికి 2 వస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 8 8 8 3 24, 24 5 29, 29 అంటే 9 పక్కన పెడితే 2 ఉంటుంది కదా, 2 ఉంటుంది అనమాట. అలా డిజిటల్ సమ్ ఎంత అంటే ఇక్కడ 2 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 8 8 16, 16 ఇది ఒక 11 27 అవుతుంది. 27 అంటే 9 అవుతుంది. మనకు కావాల్సింది 2. అవునా కదా, అంటే ఇది మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. అర్థమైందా, సో అలా మనకి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే 2 years ago ద ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ వాజ్ 21 years మోర్ దాన్ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అన్నాడు. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ హీ బీ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి 2 years ago 2 సంవత్సరాల క్రితం కాబట్టి -2 years కదా, సో 2 years ago ఏమంటున్నాడు, ద ఏజ్ ఆఫ్ ఫాదర్ వాజ్ 21 years మోర్ దాన్ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అన్నాడు. సో 2 years ఎగో ఏమంటున్నాడు, ఫాదర్ యొక్క ఏజ్ ఎలా ఉంది, ఫాదర్ యొక్క ఏజ్ ఎలా ఉందంటే ఫాదర్ యొక్క ఏజ్ ఎలా ఉందంటే వాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అనమాట సింపుల్గా. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు 21 years మోర్ దాన్ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అంటే సన్ ఏజ్కి 2 టైమ్స్ ఉంటుంది కదా, సో సన్ ఏజ్కి 2 టైమ్స్ ఉంటుంది కదా, దానికంటే 21 years ఎక్కువ ఉన్నాడు అనమాట. దానికంటే 21 years ఎక్కువ ఉన్నాడు ఎవడు, ఫాదర్ అనమాట. ఓకేనా, సో అది ఇక్కడ కండిషన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి మరి ఇక్కడ 2 years ఎగో అంటున్నామంటే ఎఫ్ అనేది ఫాదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్, ఎస్ అనేది సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనమాట. అవునా, మరి 2 years ఎగో అన్నామంటే యాక్చువల్గా ఏమవ్వాలి, -2 అవ్వాలి కదా, అంటే ఇక్కడ ఏమవ్వాలి, F-2 అవ్వాలి. ఏమవ్వాలి, F-2 అవ్వాలన్నమాట. అర్థమైందా, సో ఇది F-2 అర్థమైందా. అలాగే ఇక్కడ కూడా ఏమవ్వాలి, S-2 ఇంటూ 2 ఉంది కదా, కాబట్టి 2 × S-2 అవ్వాలన్నమాట. 2 × S-2 అంటే 2 of S-2 అవ్వాలి. ఆ 2 అనేది మొత్తానికి మల్టిప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది యాక్చువల్ కండిషన్ అనమాట. అర్థమైందా. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ హీ బీ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అంటే ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత ఫాదర్ సన్కి ట్వైస్ ఉంటాడు, ఫాదర్ సన్కి ట్వైస్ ఉంటాడు, 2 times ఆఫ్ సన్ ఉంటాడు అనేసి అడుగుతున్నాడు అనమాట. సపోజ్ ఇక్కడ మనం n years తర్వాత అనుకుందాం. ఓకేనా, n years తర్వాత ఫాదర్ సన్కి ట్వైస్ ఉంటాడు అనుకుందాం. n సంవత్సరాల తర్వాత ఫాదర్ సన్కి ట్వైస్ ఉంటాడు అనుకుందాం. మరి ఇక్కడ n సంవత్సరాల తర్వాత అంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, అంటే F+n అయిద్దా, F+
ప్లస్ ఎన్ అయింది అనమాట. ఏమవుతుంది ఎఫ్ ప్లస్ ఎన్ అవుతుంది. అలాగే సన్ ఏజ్ ఏమవుతుంది ఎస్ ప్లస్ ఎన్ అవుతుంది అనమాట. ఎస్ ప్లస్ ఎన్ అవుతుంది. ఆ మొత్తానికి 2తో మల్టిప్లై చేయాలి. ఆ మొత్తానికి 2ని మల్టిప్లై చేయాలన్నమాట. అంతేగాని మీరు ఓన్లీ ఎస్కి మల్టిప్లై చేసి ప్లస్ ఎన్ పెట్టారు అనుకున్నప్పుడు ఆన్సర్స్ అనేవి రావన్నమాట. ఓకేనా. సన్ ఏజ్ ఇది అవుతుంది, దానికి ట్వైస్ అనమాట. సన్ ఏజ్ ఇది అవుతుంది, దానికి ట్వైస్ అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి కండిషన్ ఏమవుతుందంటే చూడండి, f-2 ఈజ్ ఈక్వల్ టు 2s - 4 + 21 అవుతుందా, +21. సో f-2s అవుతుందా, f-2s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 అటు వెళ్తే ఏమవుతుందంటే 21 - 4 ఎంత అవుతుంది, 17 అవుతుందా. 17 ఈ 2 అటు వెళ్తే +2 అవుతుంది, అంటే 19 అవుతుందా. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ ఈ కేసు నుంచి చూస్తే ఎఫ్ ప్లస్ ఎన్ ఏమవుతుంది, ఎఫ్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఇక్కడ 2s + 2n అవుతుందా, 2s + 2n అవుతుంది. మరి ఇక్కడ f-2s అంటే ఏమవుతుంది, 2n - n అవుతుందా, అంటే n అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ కేసు అనమాట. ఓకేనా, ఇది సెకండ్ కేసు. మరి ఇక్కడ ఫస్ట్ కేసు సెకండ్ కేసు రెండు కంపేర్ చేస్తే చూడండి, లేదంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 1 - 2 చేయండి. 1 - 2 చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా n వాల్యూ ఎంత అవుతుంది, 19 అవుతుంది. లేదంటే కంపేర్ చేసినా సరే n = 19 అవుతుంది. మరి n = 19 అంటే మీనింగ్ ఏంటి, 19 ఇయర్స్ తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది. 19 ఇయర్స్ తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ ₹16,020 ఇఫ్ దేర్ ప్రైసెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7 ద ప్రైస్ ఆఫ్ ద చీపెస్ట్ ఐటమ్ ఇన్ రూపీస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ ₹16,020 అంటే ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి అనమాట, 3 ఐటమ్స్. ఓకేనా. సో వాటి యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత అంటే 16,020 రూపాయలు అనమాట. వాటి యొక్క యావరేజ్ ఎంత, 16,020 రూపాయలు. అలాగే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇఫ్ దే ప్రైజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7 అయితే ఆ 3 ఐటమ్స్ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే 3:5:7 రేషియోలో ఉన్నాయి. అంటే ఫస్ట్ దాని ప్రైజు లెటెస్ట్ 3x అనుకోవచ్చు, సెకండ్ దాని ప్రైజు 5x అనుకోవచ్చు, థర్డ్ దాని ప్రైజు 7x అనుకోవచ్చు అనమాట. అలా ఈ 3 3:5:7 రేషియోలో ఉన్నాయి. రేషియో కడితే మళ్ళీ అదే వస్తుంది కదా, అదనమాట. అయితే ఈ మూడింటి యొక్క యావరేజ్ ఎంత అంటే 16,020 రూపాయలు. యావరేజ్ అంటే ఏం చేస్తాం, మూడింటిని యాడ్ చేస్తాం కదా, మూడింటిని యాడ్ చేసి బై 3 చేయాలన్నమాట. ఇది యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎంత అంటే 16,020 రూపాయలు అనమాట. అవునా. మరి ఇక్కడ చూస్తే మూడింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 15x అవుతుందా, 15x/3 ఈజ్ ఈక్వల్ టు 16,020 అనమాట. మరి 3 ఇక్కడ ఒకసారి పోతుంది, 3 ఇక్కడ 5 సార్లు పోతుంది. అలాగే 5 పోతుంది కదా, 5 ఇక్కడ 1 టైం పోతుంది. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే చూడండి, 5 3 15, 1 మిగులుతుంది, 10 అవుతుంది, 5 2 10, 2లో పోదు, 0 పెట్టేసి 20 తీసుకో, 4 టైమ్స్ పోతుంది అనమాట. అలా x ఈక్వల్ టు ఏమవుతుంది, 3204 అవుతుందా, 3204. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ద ప్రైస్ ఆఫ్ ద చీపెస్ట్ ఐటమ్ ఇన్ రూపీస్ ఈజ్ అంటున్నాడు. చీప్ ఐటమ్ అంటే ఏంటి, ప్రైస్ తక్కువ ఉంటేనే కదా చీప్ అనేది. మరి ఇక్కడ ప్రైస్లు ఏ రేషియోలో ఉన్నాయి, 3:5:7 రేషియోలో ఉన్నాయి. మరి చీప్ అంటే ఏమవుతుంది, ప్రైస్ తక్కువ ఉండాలి, అంటే ఇదేనా కదా. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ ఎంత అనుకున్నాం మనం, 3 పార్ట్స్ ఉన్నదాన్ని 3x అనుకున్నాం కదా. సో ఆ 3x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి 3 టైమ్స్ ఆఫ్ x అంటే ఏమవుతుంది, 3x ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × 3204 అవుతుందా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 4s 12 అనమాట. అంటే లాస్ట్లో 2 ఉండాలి. మరి ఇక్కడ లాస్ట్లో 2 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 9612 అనమాట. కావాలని చూసుకోండి, 3 4s 12, 1 క్యారీ, 3 0 0, అదొక 1 ఉంటుందా, 3 2s 6, అలాగే 3 3s 9. సో 9612 అవుతుంది. అలా మనకు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 100% గివ్స్ 2720 ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక నెంబర్ ఉందన్నమాట. ఆ నెంబర్ ఏమైంది, 100% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమవుతుంది, గివ్స్ 2720 అంటే ఇంక్రీజ్ అయిన తర్వాత వాల్యూ ఏమవుతుందంటే 2,720 రూపాయలు 20 అవుతుంది అనమాట. ఓకేనా. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే నంబర్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ 100% అంటే 1/1 కదా, 100/100 కదా. సో 1/1 అవుతుంది. ఇంక్రీజ్ అయింది కదా, ప్లస్ అనమాట. అంటే ఇది ఒరిజినల్ నెంబర్ అనుకుంటే, ఒరిజినల్ నెంబర్ కాస్త ఏమైంది, 100% ఇంక్రీజ్ అయింది. అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 1 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయింది. అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది, 2 పార్ట్స్ అవుతుంది అనమాట. అవునా కదా, 2 పార్ట్స్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమంటున్నాడు, గివ్స్ 2720. ఇంక్రీజ్ అయిన తర్వాత వాల్యూ ఏమవుతుంది,
2720 అవుతుంది. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ద నెంబర్ ఈజ్ అంటున్నాడు, అంటే ఒరిజినల్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. మరి ఒరిజినల్ నెంబర్ అంటే 1 పార్టేనే కదా, 1 పార్ట్. సో వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 2లో 1 టైం పోతుంది. 2 3s 6, 1 మిగులుతుంది, 12 అవుతుంది. 2 6 12, 0 1360 అవుతుంది అనమాట. అలా మనకు 1360 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.